మాట్లాడినది నీ సేవకుడు కాదు, కానీ ప్రభువా నీ సేవకునిలో నుండి ప్రభువా నేరుగా నాతోనే నీవు మాట్లాడు. నాలో ఉన్న పాపముల గురించి అయినా, నాలో ఉన్న బలహీనత గురించి అయినా, నేను సరి చేయబడవలసినటువంటి మార్గమును నీ సేవకుని నోట ఉంచి నాతో మాట్లాడు ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో విత్తబడుచున్న వాక్యము నా జీవితంలో ఒక కార్యము చేయాలా. ఆ కార్యము తండ్రి, ఆ వాక్యము ద్వారా నా జీవితం ఈ రాత్రి కాల సమయంలో వెలుగు కలగాలి. నా జీవితంలో నేను మారాలి. నా కుటుంబంలో మార్పు రావాలి, నా సంఘములో మార్పు రావాలి, నా గ్రామంలో మార్పు రావాలి ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో నాయన మీ సేవకుని మీరు నిలవబెట్టుకోండి, మీరు మాట్లాడండి తండ్రి. వినుచున్న మాకు వినగలిగిన చెవి, గ్రహింపగలిగిన హృదయాన్ని మీరు దయచేయండి. ప్రార్థన చేద్దాం అందరూ కూడా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. మనందరూ రెండు చేతులు పైకెత్తి ఆహా లేలుయా 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 ఆమేన్. ఈ సమయంలో మన మధ్యలో దేవుని వాక్య భాగము నిమిత్తము తేళ్లబాబు గారు క్లుప్తముగా చిన్న ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడవు నాయన, స్తుతుల సింహాసనుడువు నువ్వు నాయన, ఆరాధనకు యోగ్యుడవు నాయన. ఇదిగో నాయన, ఎందు నిమిత్తమై మేమందరం ఇక్కడ కూడుకుని ఉన్నామో ముందుగానే ఎరిగిన దేవుడవు నాయన. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున స్మరిస్తారో వారి మధ్యలో నేను ఉన్నానని చెప్పిన రీతిగా లేఖనములలో మా మధ్యలో మీరున్నారని నమ్ముతున్నాము దేవా. ఇప్పుడు దాకా కీర్తనల ద్వారా, ప్రార్థన ద్వారా మిమ్మల్ని మహిమపరిచారు, ఘనపరిచారు నాయన. స్తోత్రం స్తోత్రం. దైవజనుడు దర్శనం నిమిత్తమై ఈ 3 రోజులు కూడికలో మీరుండండి. మీకే మహిమ, ఘనత, ప్రభావాలను తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాము దేవా. ఇదిగో నాయన, మరి దైవజనుడైనటువంటి దేవదానమ్మ గారు ఎక్కడి నుంచి వచ్చారో నాయన, వారు మీరు ఎరిగిన దేవుడవు నాయన. స్తోత్రం స్తోత్రం నాయన. వారు మాట్లాడే ప్రతి మాట వారిని మరుగుపరిచి మీరే మాతో మాట్లాడి మాకు జీవాహారమును మాకు కలగజేయమని నజరేయుడైన యేసు క్రీస్తు పేరట ప్రార్థించి ఈ ప్రార్థన అంతటిలో కూడా మీరే అధ్యక్షులుగా కొనసాగించమని ప్రార్థించి అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మీ అందరూ చెప్పింది ఒక ఎత్తుగా ఉంది. అదిగో ఆ బాబు చెప్తున్నాడే, అదొక ఎత్తుగా ఉంది. మీ అందరూ చెప్పింది బాబు చెప్పే అంత సౌండ్గా లేదు. మీ అందరూ చెబితే బాబు సౌండ్ వినపడకుండా చెప్పాలి ఈసారి. హల్లెలూయా. చాలా సంతోషం. ప్రభునందు పిల్లరా, దేవుడు తన మహాప్రేమను బట్టి
ఈ సువార్త నావా పరిచర్యలో పాలు పంపులు పొంది వారి ద్వారా మీ గ్రామంలో ఇచ్చినటువంటి మీ సంతోషంలో పాలు పంపులు పొందేటువంటి భాగ్యము దేవుడు నాకు కూడా కలిగించినందుకు మరి సువార్త నావా యజమానులు డేవిడ్ రాజయ్య గారు ఈ అవకాశాన్ని నాకు కలిగించారు. వారికి వారి బృందానికి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఆ విధంగానే ఆసక్తితో దేవుని వాక్యం వినడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు పిల్లరా, మరి నన్ను గురించి పరిచయం చేస్తూ చాలా విషయాలు చెప్పారు. అవన్నీ దేవుని మహాప్రేమను బట్టి దేవుడే జరిగించారు, జరిగిస్తున్నారు, జరిగిస్తారు. ఏదైనా ప్రభు సన్నిధి మనతో లేకపోతే మనం ఏమీ చేయలేము. ప్రభునందు పిల్లరా, చదువు ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు, మాటకారితనం ఉండొచ్చు, అనేక మంది హంగును మనం ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ దేవుడు మన మధ్య లేకపోతే, సహోదరుడు ఒక మాట చెప్తారు, మనందరం ఉన్నాం, అయ్యగారులు ఉన్నారు, యేసు ప్రభు మన మధ్య లేకపోతే ఈ కూడిక అంతా కూడా వ్యర్థమైపోద్ది అని. నిజమే. ఆయన కావాలి, ఆయన రావాలి, ఆయన మనతో ఉండాలి, మనల్ని నడిపించాలి. ఆయన ప్రణాళిక ప్రతి వారిని బట్టి ఏ విధంగా సిద్ధం చేసుకున్నారో ప్రభు నేర్పారు శిష్యులకు. పరలోకమందు నీ చిత్తం ఏ విధంగా ఉందో ఆ విధంగా భూమి మీద నెరవేర్చు ప్రభు అని. నెరవేర్చడానికి ప్రభునందు పిల్లరా మనం అంగీకరించి ఆయనకు లోబడేటువంటి వారుగా ఉన్నప్పుడు ఆయన చిత్తాన్ని మన పట్ల జరిగిస్తారు, ఆశీర్వదిస్తారు, అభివృద్ధి కలిగిస్తారు. ప్రభుదేడ్లరా, ఎందుకు పనికిరాదు అనుకునేటువంటి వస్తువు ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. మనుషుడు ప్రభువుకు లోబడితే దేవుడు మనుషుని పట్ల చేయలేనటువంటి కార్యం అంటూ ఏదీ ఉండదు. ఆయన క్షమించేటువంటి వాడు, స్వస్థపరిచేటువంటి వాడు, ఆదరించేటువంటి వాడు, మాట్లాడేటువంటి వాడు. దేవుడు మాట్లాడతాడని మీలో ఎంతమంది నమ్ముతారు? ఎట్లంటే అప్పుడప్పుడు మాట్లాడతాడా? చాలా సంతోషం. కొంతమందికి అనుమానం ఉంది. ప్రభునందు పిల్లరా, మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రారంభ వచనం ఒకసారి చదువుకుందాం. దానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం నాయనా. గతకాలం అంతా కూడా మీరు మమ్మల్ని కాపాడి రాత్రి ఈ విధంగా పరిశుద్ధ నీ పాద సన్నిధిలో సాగిలపడి నిన్ను స్తుతించి కీర్తించి ఘనపరిచి ప్రభువా మా తండ్రి నీ కృపకు పాత్రులయ్యేటువంటి భాగ్యము మాకు ఈ సువార్త నామ పరిచర్య ద్వారా అనుగ్రహించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతవరకు పాటలతో ఆరాధనలో నిన్ను స్తుతించడానికి కృప చూపావు. నీ మాటల కొరకు ఆశపడుతూ నీ సన్నిధిలో సాగిలపడుతున్నాం. మీరు మమ్మల్ని దర్శించాలి, మీరు మాతో మాట్లాడాలి, మాలో ఉండాలి, మాతో ఉండాలి. ప్రభువా నీకు స్తోత్రం. ఎందుకో గ్రామం పెద్దదే, అనేక మంది రాలేకపోయారు. ఒకవేళ అలసిపోయి ఎండకు ప్రభువా ఇంటి దగ్గరుండి వింటున్నారేమో. ఎక్కడుండి వింటున్నా నీ మాట జీవము కలిగినటువంటిది. నీ వాక్యము తన పని జరిగించుటకు కృప ఏర్పాటు చేయండి. ఆసక్తితో తెచ్చినటువంటి బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా అందరినీ నీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభువా నీవే మాతో మాట్లాడి మహిమ పొందు. యేసునామమున అడుగుచున్నాము పరలోకమందున్న మా తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని మనం చదువుకోవాలి. సహాయం చేస్తారా? చదివే వాళ్ళు ఉన్నారా? అమ్మ ఎక్కడమ్మా? అండమాన్ నికోబార్ దేవుల్లో ఉన్నట్టుండవు నువ్వు. కొంచెం దగ్గరగా. ఏంటి అంత దూరాన్ని కూర్చున్నారంటే మీరు? అది స్టేజ్కి దగ్గరగా కూర్చోకుండా దూరంగా కూర్చున్నారు ఎందుకు? సరే చదువుకున్నా. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యుడు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఈలాగు బోధింపసాగెను. అప్పుడు ఆయన నోరు తెరచి ఏం తెరచి? నోరు తెరచి బోధింపసాగాను. సహోదరుడు చెప్పాడు, వీరుడు సూర్యుడు చంద్రుడు మన మధ్యకి వచ్చాడు, దేవుని వాక్యం చెబుతాడు అని నన్ను నిల్చోబెట్టాడు ఇక్కడ. నోరు తెరవకుండా ఆ పని నుంచున్నా. మీరేమనుకుంటారు చెప్పండి? ఏంట్రా మాట పలుకు లేకుండా తమ మధ్యలో ఎట్లా నుంచున్నాడు అనుకుంటారు. మాట్లాడటానికి నోరు తెరవకుండా ఎట్లా మాట్లాడతారు?
అప్పుడు ఆయన నోరు ఎలాగు బోధింపసాగెను అంటే తెలుగు భాషలో అర్థం కావట్లేదా? అప్పుడు ఆయన ఎలాగు బోధింపసాగెను. అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? అర్థమవుతుంది. మరి నోరు తెరచి అనేటువంటి విశేషణ పదం దైవ గ్రంథంలో దేవుడు ఎందుకు రాయించారు? మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? దైవ గ్రంథం చదువుతూ ఉంటే స్పీడ్ బ్రేకర్లు అడ్డం రావాలి మనకి. ఎందుకు ఈ మాట దేవుడు రాయించారు అని దైవ చిత్తానుసారంగా ఆ మాట వ్రాయించటంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని గ్రహించగలగాలి. చదువుకున్నటువంటి వారందరూ బైబిల్ చదువుతారు, కానీ ప్రభునందు పిల్లరా, దైవ చిత్తానుసారంగా చదివినటువంటి వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి వారు కొంతమందే ఉంటారు. పరిశుద్ధాత్మకు వారు లోబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే వారికి ఆ విషయాన్ని తెలియచేస్తారు. నేను ఒకసారి ప్రభునందు పిల్లరా చాలాసార్లు చదువుకుంటూ వెళ్ళాను. ఒకసారి చదువుతున్నప్పుడు ఈ మాట దగ్గర నాకు అనుమానం వచ్చింది. స్పీడ్ బ్రేకర్ వెళ్ళి నోరు తెరచి అడ్డం వచ్చింది. నోరు తెరిచేయండి, నోరు తెరకుండా ఎట్లా మాట్లాడతారు? అది సుమారుగా 1 గంట ప్రాంతం. కొన్నిసార్లు ఆ సమయంలో మెళుకు వచ్చినప్పుడు ఇక నిద్ర పట్టదు, బయటికి వెళ్ళి వచ్చి పడుకుంటే ఇక నిద్ర పట్టదు. అటు దొరుకుతూ ఉంటే అప్పుడు అర్థం అవుతుంది, ఓహో దేవుడు ప్రార్థన చేసుకోమని ఈ మెళుకు ఇస్తున్నారు, లేకపోతే వాక్యం చదవమని ఈ మెళుకు ఇస్తున్నారు అనేటువంటి గ్రహింపు కలుగుతుంది. సరే, బైబిల్ ముందేసుకుని కాసేపు ప్రార్థన చేసుకుని ఈ వాక్యం చదువుతున్నాను. ఈ మాట అర్థం కావట్లా. ఏంటి ప్రభా నోరు తెరచేంటి, ఎందుకు ఈ మాట? నోరు తెరవకుండా ఎవరైనా ఎట్లా మాట్లాడతారు అని అంటే ప్రభువే దర్శనంలో ఈ మాట మాట్లాడుతున్నారు. ఏమనంటే, నోరు తెరచి నోరుండి మాటలాడలేనటువంటివి ఎన్నున్నాయి, కళ్ళుండి చూడలేనటువంటివి ఎన్నున్నాయి, చేతులుండి ఆశీర్వదించలేనటువంటివి ఎన్నున్నాయి, కాళ్ళుండి నడవలేనటువంటివి ఎన్నున్నాయి. కానీ నీవు ఆరాధించేటువంటి నీ ప్రభువు నోరు తెరచి మాట్లాడగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, మరి ఎంత విషయాన్ని మనం గుర్తించినప్పుడు ఎంతమంది ఆయన మాట విన్నారు? మాట్లాడతాడని నమ్ముతున్నాం, చేతులు చూపించాం. ప్రభునందు పిల్లరా, ఎంతమంది ఆయన మాట మనలో విన్నటువంటి వారు ఉన్నారు? చెప్పండి, చేయొద్దండి. ధైర్యం చాలట్లేదు. నిజంగా దేవుని మాట విన్నామా మనం? దేవుని మాట వినకపోతే ప్రభునందు పిల్లరా, మన చేతిలో ఎందుకు బైబిలు, మన చేతిలో ఎందుకు కీర్తన పుస్తకం? ప్రభునందు పిల్లరా, దేవుడు మాట్లాడగలిగినటువంటి వాడు సజీవుడు. మరణించి సమాధి చేయబడి 3వ దినమందు మృత్యుంజయుడై లేచినటువంటి ప్రభు 40 దినాలు అనేక మందికి కనబడ్డారు. ఆయన అనేక మందితో మాట్లాడారు. ఆయన ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. ప్రభునందు పిల్లరా, ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. బిడ్డలు అనేక మంది సాక్ష్యం ఇస్తున్నారు. నేను ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభు నన్ను పిలిచి నాకు ఈ విషయాన్ని తెలియజేశారు అని అనేక మంది సాక్ష్యం చెబుతున్నారు. అసలు మానవుని జన్మ ఎందుకు? దేవుడు ఈ లోకంలోనికి నిన్ను నన్ను ఎందుకు పంపించారు? దైవ గ్రంథం చెబుతుంది. కానీ కోపం ఉన్న వాళ్ళు అంటారండి, ఏమనంటారంటే, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి బియ్యం పుచ్చిపోతున్నాయని దేవుడు నిన్ను పుట్టించాడు రా అంటారు. అప్పుడు కానీ వాళ్ళ కోపం చల్లారదు. కానీ దేవుడు అట్లా చెప్పటం లేదు. అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం ఎవరు తీసినా చదవండి, పర్వాలేదు. ప్రభునందు పిల్లరా, 22వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవాలి. అప్పుడు అతడు మన పితరుల దేవుడు ఆ తన చిత్తమును తెలుసుకునుటకు, లెక్క పెట్టండి, 1 తన చిత్తాన్ని తెలుసుకోవాలి, ఆ నీతిమంతుని చూచుటకు, ఆ నీతిమంతుణ్ణి చూడాలి, ఆయన నోటి మాట వినుటకు, ఆయన నోటి మాట వినుటకు నిన్ను నియమించాడు. గుర్తుంచుకో ప్రభునందు పిల్లరా, నిన్నెందుకు పుట్టించాడు? నువ్వు అనవసరం అని మనం ఎవరిని అనకూడదు. ప్రభునందు పిల్లరా, లేకపోతే మనకు మనమే పరిశీలన చేసుకుంటూ ఎవరితోనో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారితో పోల్చుకుంటూ, నా జన్మ ఎందుకు, ఇట్లాగూ అట్లాగూ వాళ్ళు ఆ విధంగా సంపాదించుకున్నారు, వీళ్ళు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు అందంగా ఉన్నారు, నేను అందవిహీనంగా ఉన్నాను, వారు బాగా చదువుకున్నారు, నేను చదువుకోలేకపోయాను, వారి పితరులు బాగా ఆస్తి సంపాదించారు, నాకు ఆస్తిపాస్తులు ఏమి లేవు, నా బ్రతుకు ఎందుకు అని నీవు కూడా అనుకుంటానికి వీల్లేదు. కానీ దేవుడు ఒక గొప్ప ప్రణాళికతో నిన్ను ఈ లోకంలోనికి పంపించాడు. మన తల్లిదండ్రులను ప్రేమించి దేవుడు ఒక గొప్ప ప్రణాళికను సిద్ధం చేసి మనల్ని లోకంలోకి పంపించాడు. మనం చదువుకున్నటువంటి భాగంలో ఉంది. మొట్టమొదటి ఆయన చిత్తాన్ని మనము చెప్పండి తెలుసుకోవాలి. ఎట్లా తెలుస్తుంది ఆయన చిత్తం మనకి?
ప్రార్థన చేసేట ఉంటాం, ప్రభువా నీ చిత్తం నాయన, నీ చిత్తం నాయన, నీ చిత్తం ఏమైందో నాయన, నీ చిత్తం ఏమైందో నాయన అని ప్రార్థన చేస్తాం. చిత్తం తెలియక ప్రభునందు పిల్లరా, మన ఇంటికి బంధువు వస్తే మనం ప్రేమించేటువంటి వాడు, మనల్ని ప్రేమించేటువంటి వారు అయితే ప్రభునందు పిల్లరా, వారి ఉద్దేశాన్ని తెలుసుకుంటానికి మనం ప్రయత్నం చేస్తాం కదా నాన్న. ఆయన మరి ఏం కూర చేయమంటారు అని ఆయన్ని అడుగుతాం మనం. అంటే ఏంటన్నమాట, ఆయన ఇష్టాన్ని నెరవేర్చి ఆయన కోరుకున్నటువంటిది వండి ఆయనకు పెట్టి సంతృప్తి పరచాలి అని మన ఉద్దేశం. ఆయన చెబుతాడు, ఏందిలే దాందేముందిలేమ్మా ఏదో ఒకటి చేయి అంటాడు. మనసులో ఉంటుంది, ఏ కోడినో కుక్కనో కోసేదానికి నన్ను అడుగుతారు ఏంటి అనేటువంటిది మనసులో ఉంటుంది. కానీ ప్రభునందు పిల్లరా, ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. అట్లా కాదు ఏదో ఒకటి చెప్పు అని ఒత్తిడి చేసి మొత్తానికి ఆ బంధువుని సంతృప్తి పరుస్తాం. మరి దేవుని చిత్తం మనకెట్లా తెలుస్తుంది? దేవుని చిత్తము దేవుడే ప్రభుదేట్లరా ప్రవక్తల ద్వారా మనుషులకు తెలియచేసి మన స్వభాషలో గ్రంథస్థం చేయించి మనకు అప్పగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషుల్లోనే ఉండి దేవుడు ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రవక్తలు కూడా మనలాంటి మనుషులే, ఏలియా కూడా మనలాంటి మనుషుడే. మరి ఎందుకు అంత గొప్ప కార్యాలు చేయగలిగాడు? మాట చెబితే ప్రభునందు ప్రియులరా 3 సంవత్సరాలు చొక్కబడలేదు వర్షం. చూసారా? ప్రభు దీంట్లో ప్రార్థన చేస్తే దేవుడు పరిశుద్ధమైనటువంటి ప్రభు దీంట్లో దహన బలిని దహించబడేటట్లుగా చేసి వేరే వారందరూ కూడా ప్రభునందు పిల్లరా ఓడిపోయేటట్టు చేయగలిగినటువంటి శక్తి ఈ మనిషికి ఎక్కడి నుంచి వచ్చింది? సామాన్య మానవుడే. ఆయన సంపూర్ణంగా ప్రభువుకు లోబడినటువంటి వారిని ప్రభునందు పిల్లరా దేవుడు తన ప్రవక్తలుగా ఏర్పాటు చేసుకున్నారు. దైవ గ్రంథంలో అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, మనకు తెలుసు. యెషయా అని, ఇర్మియా అని, హెజ్కేల్ అని, ఆమోస్ అని, మేకా అని, ఇట్లా హబక్కూక్ అని చాలా మంది ప్రవక్తలు ఉన్నారు ప్రభునందు పిల్లరా. వారు అందరూ చెబుతూ ఒక మాట అన్నారు, అందరూ కలిసి ఒక మాటే అన్నారు. ఏమన్నా యెషయా గారు చెబుతూ, యెషయా అనేటువంటి నేను చెప్పేది ఏంటంటే చూసుకోండి అని కాలు ఎగరేలా. ఇర్మియా గారు కూడా ఇర్మియా అనేటువంటి నేను చెప్పేది ఏంటంటే చూసుకోండి అని అనలా. ఆయన మాట ఎవరికి కావాలి? వారందరూ కూడా చిన్న ప్రవక్తలు అనబడినటువంటి వారు, పెద్ద ప్రవక్తలు అనబడినటువంటి వారు కూడా ఇదే యెహోవా వాక్కు అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అన్నారు. దేవోక్తి అన్నారు ప్రభు దగ్గర. ఇది దేవుని మాట, నా మాట కాదు అన్నాడు యెషయా గారు, నా మాట కాదు అన్నాడు హెజ్కేల్ గారు. దేవుని వాక్కు సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అని చెప్పారు ప్రభునందు పిల్లరా. కాబట్టి దేవుని చిత్తాన్ని దేవుడు తన గ్రంథం ద్వారా మనకు అప్పగించాడు. గ్రంథం చదువుకోవాలి ప్రభునందు పిల్లరా. గ్రంథంలో దేవుని చిత్తం మనకు అర్థమవుద్ది. నువ్వు చదువుకోలేకపోతున్నావు, ఇదిగో దేవుడు దైవజనులను ప్రేరేపించి ప్రభునందు పిల్లరా ఈ విధంగా సభలు ఏర్పాటు చేయించి దేవుని చిత్తాన్ని దైవ గ్రంథంలో నుండి మనకు బోధింపజేస్తూ ఉంటారు. వ్యర్థమైనటువంటి పుస్తకాలు చదివి యవన కాలంలోనే జీవితాన్ని చీకటిమయం చేసుకునేటువంటి వారు అనేక మంది ఉన్నారు. కానీ ప్రభునందు పిల్లరా ఎంత చదువుకున్న దైవ గ్రంథం దగ్గరకు వచ్చి దైవ గ్రంథం చదివేటువంటి వారు లేరు. దేవుని గ్రంథం చదివితే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందండి ప్రభునందు పిల్లరా, ఎంత దీవెనకరంగా ఉంటుంది. ఈ దినాల్లో అనేక మంది ప్రభునందు పిల్లరా బైబిల్ కూడా మర్చిపోయారు. సెల్ ఫోన్లోనే వాక్యం చదువుతున్నారు. చాలా సంతోషం. ప్రత్యేకంగా సెల్ ఫోన్ వాక్యం కొరకు వాడట్లేదుగా నువ్వు, దాంట్లో ఇంకా చాలా ఉంటాయి కదండి ప్రభునందు పిల్లరా. వాక్యం అప్పుడు వాక్యం ఆడుతూ ఉంటాం, మిగిలినప్పుడు రకరకాలైన కథలు, రకరకాలైనటువంటి ఆటలు, రకరకాలైనటువంటివి అన్ని దాంట్లో ఉంటాయి ప్రభునందు పిల్లరా. దానికి వాడుతూ ఉంటున్నాం. అంటే ఏంటన్నమాట, కలగాపులగం అయిపోయింది. పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు, నీతి లేదు, నియమం లేదు, నిబంధన లేకుండా అయిపోయిందన్నమాట. అందుకే దైవ గ్రంథాన్ని ప్రత్యేకంగా వాడుకోవటం నేర్చుకోవాలి. దేవుని గ్రంథం అది ప్రభునందు పిల్లరా. సత్యవేద గ్రంథము ఆ చదువ చక్కని గ్రంథము, దీన్ని చదువు వరే ధన్యులు. సత్యవేద గ్రంథము ఆ దేవ జనుల గ్రంథము. దేవుని వాక్కు పరిశుద్ధమైనటువంటిది. దేవుని వాక్యం చదువుకుంటే ఎన్నో ఆశీర్వచనాలు, దీవెనలు ప్రభునందు పిల్లరా దేవుడు దైవ గ్రంథంలో మనకు దాచి ఉంచాడు. దీన్ని చదువుకున్నటువంటి వారు, విన్నటువంటి వారు,
విని దాన్ని అనుసరించి నడిచినటువంటి వారు మరింత ధన్యులు అని దేవుని గ్రంథం మనకు చెబుతా ఉంది. దైవ గ్రంథానికి ఇచ్చేటువంటి చోటు ఎవరో అనేక మంది దేడ్లరా. మొన్న మధ్య చదివాను, ఒక ఆయన చెబుతుంటే విన్నాను నేను. అదేంటంటే దేడ్లరా, యవనస్తురాలు కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మతో పోట్లాడుతుందంట. కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత, అసలు నా దిండుగా లేబులు మీరు ఎందుకు ఉతకాలి, మా దుప్పట్లు ఎందుకు ఉతకాలి, నువ్వు ఎందుకు ఉతికావమ్మా, నేను ఉతుక్కోలేనా, నాకు తెలియకుండా ఎందుకు తీశారని పోట్లాడుతుందంట. ఆమె చెప్పిందంట, వాళ్ళ అన్నయ్యకి చెప్పిందంట, ఇదిగోరా వచ్చింది పోట్లాడుతుంది నా మీద అని కొడుకు చెప్పిందంట. చెప్తే ఏంటి అంత కోపడుతున్నావు, ఆ దిండుగా లేబులో ఆ ఫోటో ఎందుకు నీకు అన్నాడంట అన్నయ్య. అసలు తగాదా ఏంటంటే, ఈ సహోదరి ఒక ఫోటో దిండు గలేబిలో దాచుకుంది, దిండు కవర్లో. రాత్రిపూట పడుకునేటప్పుడు ఆ కవర్ తీసి, ఆ కవర్లో నుంచి ఆ ఫోటో తీసి అని ముద్దెట్టుకుని ఆ కవర్ వల్ల మళ్ళీ ఆ ఫోటో దాచేసుకుని ప్రభునందు పిల్లరా పడుకుంటుంది. పొద్దున్నే లేవగానే కళ్ళు మూసుకుని ఆ కవర్లో నుంచి ఫోటో తీసి మళ్ళీ కళ్ళు తెరిచి అని ముద్దెట్టుకుని మళ్ళీ దాచుకుంటుంది. ఇది వాళ్ళకి తెలియదు. కానీ మురిగ్గా ఉన్నాయి ఉదుగుదామని తీసేసరికి రంగు బయటపడిపోయింది. ఎందుకు ఆ ఫోటో నీకు? ఆ ఫోటో అంట సినిమా యాక్టర్ కృష్ణ గారిదంట. కృష్ణ గారు ఒక ఆయన ఉన్నాడంట, మనకు తెలవదులేండి, మనందరం ప్రార్థన చేసుకునే వాళ్ళంగా. ఆయన ఫోటో అది. ఆయనకి పెళ్ళి అయిపోయింది, 2-3 పిల్లలు. ఈమెకు పెళ్ళి అవ్వలేదు. ఆయన ఫోటో ఈమెకు ఎందుకు? క్రైస్తవ కుటుంబంలో పుట్టి దేవుని వాక్యాన్ని చదివేటువంటి అలవాటు లేకుండా వ్యర్థమైనటువంటి వాటిని చదువుకొని ప్రభునందు పిల్లరా యవన కాలంలోనే జీవితాన్ని చీకటమయం చేసుకుంటూ ఎందుకు? దేవుని చిత్తం అట్లా చెప్పటం లేదు. నీ పట్ల ఒక ప్రకటన, ఒక ప్రణాళిక దేవుడు సిద్ధం చేసుకున్నాడు. నిన్ను ఆశీర్వదించి నువ్వు ఆశీర్వదించబడటం ద్వారా అనేక మంది దీవించబడాలని, నీ ద్వారా అనేక మంది నీ ద్వారా దేవుణ్ణి తెలుసుకోవాలని దేవుని ప్రణాళిక సిద్ధం చేశాడు. ఒక మాట మనం చదువుకుందాం చూడండి ప్రభునందు పిల్లరా, విషయం గుర్తొస్తుంది. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయము 31-32 వచనాలు చదువుకుందాం. యెషయి కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకైనను ఈ రాజ్యమునకైనను స్థిరత కలగదు కదా. కాబట్టి నీవు వర్తమానము పంపి అతనిని నా దగ్గరకు రప్పించుము. నిజముగా అతడు మరణమునకు అర్హుడని చెప్పెను. 32 వచనం చూడండి. అంతటా యోనాతాను అతడు ఎందుకు మరణ శిక్ష పొందవలెను, అతడు ఏమి చేశానని సౌలును అడుగుతున్నాడు. ప్రభునందు పిల్లరా, యోనాతాను సౌలు కుమారుడు. సౌలు ఇశ్రాయేలు జనాంగం మీద మొట్టమొదటి రాజు. దేవుడే అతన్ని సమూయేలు ద్వారా అభిషేకింపజేశాడు. మంచిది, బాగానే ఉంది. ప్రభునందు పిల్లరా, దేవుని ఆత్మ అతన్ని అభిషేకించింది. దేవుని ప్రవక్తలతో కూడా ఉన్నటువంటి వాడని పేరు పొందినటువంటి వాడయ్యాడు. చక్కని పరిపాలన చేస్తున్నాడు. దైవ చిత్తానుసారంగా దైవ శత్రువులను హతమారుస్తున్నాడు. కానీ ప్రభునందు పిల్లరా, ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే, ఫిలిష్తీయులకును ఇశ్రాయేలు జనాంగానికి యుద్ధం. ఫిలిష్తీన్లో నుంచి ఒకడు వచ్చాడు, 6 మూరల జారుడు ఉన్నటువంటి వాడు. ప్రభునందు మీకు తెలుసు, దేవుని వాక్యం ఎరిగినటువంటి వారు. వాడు అన్నాడు, మన అందరం దెబ్బలాడటం ఎందుకు, అనేక మంది చనిపోతారు, మా అందరి తరఫున నేను ఒకడిని వస్తా, మీ అందరి తరఫున ఒకడు రండి అని ఇశ్రాయేలీయులను రెచ్చగొట్టాడు. దేడ్లరా ఎవరు వెళ్ళలేకపోతున్నారు. కారణం ఏంటంటే, అతను 6 మూరల జానుడు ఉన్నటువంటి వాడు, పైగా శిరస్సు మొదలుగా అరికాల వరకు ఉక్కు కవచం ధరించినటువంటి వాడు. అతన్ని ఎక్కడ కొట్టాలో మనకే దెబ్బ తగులుదు, కానీ అతనికి ఏం దెబ్బ తగలదు. అటువంటి పరిస్థితుల్లో శూరులు అయినటువంటి వారు, మీసాలు తిరిగినటువంటి వారు కూడా డేరాల్లోకి వెళ్ళిపోతున్నారు. రాజు అయినటువంటి సౌలు ముందే తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో యెషయి కుమారుడైనటువంటి దావీదును యెషయి గారు పంపించాడు. మీ అన్నయ్య వాళ్ళు మిలిటరీలో ఉన్నారు కదా, యుద్ధం జరుగుతుందన్నారు, యుద్ధం సమాచారం ఎట్లా ఉందో తెలుసుకురా అని కొన్ని ఆహార పదార్థాలు వాళ్ళ అన్నయ్యాళ్ళకి, కొన్ని ఆహార పదార్థాలు రాజుగారికి ఇమ్మని ఇచ్చి పంపించాడు. అతను వచ్చేసరికి ఈ ఫిలిష్తీని కేకలు విన్నాడు. ప్రభునందు పిల్లరా, విన్నటువంటి ఈ బాలునికి రోషం వచ్చింది. బాలుడే ప్రభునందు పిల్లరా, జీవము కలిగినటువంటి దేవుణ్ణి తృణీకరించుటకు సున్నతి లేనటువంటి ఈ ఫిలిష్తీయుడు ఏ పాటివాడు అని పౌరుషం వచ్చింది. ప్రభుదేడ్లరా,
నేను వెళ్తాను అతనితో యుద్ధానికి అంటున్నాడు. వాళ్ళ అన్నయ్య వాళ్ళు అన్నారు, నాకు తెలిసిలేరు మీ సంగతి, అసలు నువ్వు ఎందుకు వచ్చేవి ఇక్కడికి, వెళ్ళిపో అంటున్నారు. నేనేం చేశాను అన్నయ్య అని వేరే డేరాలోకి వెళ్ళాడు. ఏంటంటే అట్ట కేకలేస్తున్నాడు, మీరు అందరూ డేరాల్లో కూర్చున్నారంటే మీసాల కిందకి తిప్పేశారు అన్నాడు. ఓరి నాయన, చూసావా నువ్వు? చూశాను, అయినా సరే నేను వెళతాను. నేను గొర్రెలు కాసుకునేటప్పుడు ఎలుగుబంటిని చంపేయడానికి దేవుడు నాకు కృప చూపాడు. సింహం నోట్లో నుండి నా గొర్రెని కాపాడుకుంటానికి దేవుడు కృప చూపాడు. అప్పుడున్నటువంటి వాడు దేవుడు ఇప్పుడు ఉన్నాడు, నా దేవుడు సజీవుడు. నేను వెళ్ళి అతని మీద యుద్ధం చేసి అతన్ని ఓడిస్తానని చెప్పాడు. ఈ మాట అట్లా తెలిసి రాజుగారికి తెలిసింది. రాజుగారి దగ్గరికి పంపించారు ఈ కుర్రాడిని. రాజుగారు అన్నాడు, ఇదిగో అతను సరిగ్గా చూసావా నువ్వు అన్నారు. చూశానండి, వెళ్తానన్నాడు. రాజుగారు అన్నాడు, నా వస్త్రధారణ అంతా కూడా అతనికి కట్టబెట్టండి, నేను యుద్ధానికి వెళ్ళేటువంటి కవచాలు అవన్నీ అతనికి తొడగండి అన్నారు. ఎట్లా ఉంటాయి ప్రభుని తేట్లరా? మనం చెప్పులు గుమ్మం దగ్గర ఇడిస్తే చిన్నపిల్లలు పెద్ద పెద్ద చెప్పులు వేసుకుని సరిపోయినాయి అనుకుంటా ఉంటారు. తండ్రి చొక్కా ఆ పిల్లలు వేసుకుంటారు. ఆ చెయ్యి సగానికి వస్తుంది వాడి చెయ్యి నాన్న చేతిలో ఆ చొక్కాలోకి. ప్రభునంది పిల్లరా, కింద చొక్కా సగం ఈ నేల మీద ఈడుచుకుపోతా ఉంటుంది. ఇవి నీకే పనికి రాలేదు, నాకెందుకు పనికి వస్తాయి అని మొత్తానికి ఒడిసెలతో అతన్ని ఎదుర్కొన్నాడు, అతన్ని చంపేసేసాడు. ప్రభునంది పిల్లరా, అప్పుడు ప్రజలు సౌలుకు 1000 కొలదియు, దావీదుకు, మీరు చెప్పండి, దావీదుకు 10,000 కొలది అని గాన ప్రతిగానాలు చేశారు. అప్పుడు ప్రభునందు పిల్లరా, రాజు అయినటువంటి సౌలు హృదయంలో ఒక రకమైనటువంటి ద్వేషము, అసూయ పుట్టుకొచ్చింది. ఏంటి వీళ్ళందరూ దావీదుకి ఎక్కువ మంది అని చెప్తున్నారు, రాజుని నేను నాకు చెప్పాలి కదా, దావీదుకు చెప్తున్నారు 10,000 మంది అని ఏంటి వీళ్ళు అతన్ని ఏం చేస్తారు, రాజుగా చేస్తారా? ఏదైనా రాజుగా చేస్తే మరి నా సింహాసనం సంగతి ఏంటి, నా తర్వాత మా అబ్బాయి సింహాసనం సంగతి ఏంటి, రాజ్య పరిపాలన సంగతి ఏంటి? వీడు బ్రతికుండగా 31వ వచనంలో సహోదరులు చదివారు, వీడు బ్రతికుండగా నా సింహాసనానికి క్షేమం లేదు, నా కుమారునికి అడ్డంగా ఉంటాడు, వీడిని లేపేయాలి అని ఉద్దేశపడ్డాడు. ఆ రాజుగారి భోజనం చేసేటప్పుడు యోనాతాను, సైన్యాధిపతులు, అర్ధ సైన్యాధిపతులు, శతాధిపతులు, సహస్రాధిపతులు, ప్రభునందు పిల్లరా, వాళ్ళతో పాటు ఈ దావీదు కూడా భోజనానికి కూర్చుంటున్నారు. భోజనానికి కూర్చున్నప్పుడు ఇవాళ ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు సౌలు. వాడు మంచినీళ్ళు తాగేటప్పుడు, ముద్ద కలిపి నోట్లో పెట్టుకునేటప్పుడు బాణం విసిరి అతన్ని చంపేయాలి దావీదునని సిద్ధపరుచుకున్నాడు. కానీ తీరా చూస్తే భోజనానికి కూర్చుంటే అన్ని సీట్లు ఫిలప్ అయిపోయినాయి, కానీ దావీదు సింహాసనం, దావీదు కూర్చునే చోటు ఖాళీగా ఉంది. ఏంటి, నేను ఇవాళ దావీదుని చంపేద్దామంటే వీడు రాలేదు, ఎరా ఏమయ్యాడు దావీదు అని కొడుకుని అడిగాడు. కొడుకు యోనాతాను చెబుతున్నాడు, వాళ్ళ బంధువులు ఎవరో యెరూషలేములోకి వెళ్ళి బలులు అర్పిస్తున్నారంట, తోడుగా రమ్మన్నారంట, అందుకు వెళ్ళాడు అతను, నన్ను అడిగాడు వెళ్ళమన్నా అంటే అని అన్నాడు. నువ్వు వాడిని ఎందుకు పంపించావు, నేను వాడిని చంపేయాలనుకుంటున్నాను, వాడు ఉంటే నీ ఎట్లా రాజ్యం వస్తుందిరా, నువ్వు వాడితో స్నేహం చేస్తున్నావని నాకు తెలిసింది, పిలిపించు, ఈ రోజు ఏమైనా సరే దావీదును చంపేయాలి అన్నాడు సౌలు రాజు. అప్పుడు ప్రభునందు పిల్లరా, యోనాతాను 32వ వచనంలో మాట్లాడుతున్నాడు, అతడెందుకు మరణశిక్ష పొందాలి, దావీదు ఏం చేశాడని మరణశిక్ష పొందాలి అని ప్రభునందు పిల్లరా తండ్రితో వాదిస్తున్నాడు. అతడు చేసినటువంటి నేరం ఏంటి, నీ రాజ్యానికి అవమానం రాకుండా, సిగ్గు రాకుండా కాపాడినటువంటి వాడు అతను, నువ్వు తలెత్తుకునేటట్టుగా చేసినటువంటి వాడు అతను. ఒకవేళ గొలియాతు గెలిచుంటే దావీదును వద్దంటే ఎందుకు వెళ్ళావురా, వాడికి గెలుపు కట్టబెట్టావు, మనకు అవమానం తెచ్చావని చెప్పి దావీదును దండించవచ్చు. కానీ దావీదు తను నమ్ముకున్నటువంటి దేవుని పేర మనకు జయం అనుగ్రహించాడు కనుక దావీదును మనం పొగడాలి. నువ్వు చెప్పావు దావీదును, వాడు గెలిస్తే అర్ధరాజ్యం ఇస్తానన్నావు, కుమార్తెనిచ్చి వివాహం చేస్తానన్నావు, ఈ మాటలన్నీ చెప్పావు. ఆ మాటలన్నీ ఏమైపోయినాయి? పైగా ఇప్పుడు అతని మీద ఎందుకు నీకు కోపం వస్తుంది, అతను చంపాలని ఎందుకు అనుకుంటున్నావు, అతడు ఎందుకు మరణశిక్ష పొందాలి అని తండ్రి దగ్గర వాదన చేస్తున్నాడు. ప్రభునందు పిల్లరా, ఒక స్నేహితుడు మరొక స్నేహితుని కొరకు వాదన చేశాడు, కానీ అతన్ని కాపాడుకోగలిగాడా? చెప్పండి ప్రభుదేడ్లరా. మరణించి తిరిగి లేచినటువంటి యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయారు అని దైవ గ్రంథం చెబుతోంది. 40 దినాలు అనేక మందికి కనబడి ఆరోహణమై వెళ్ళారు. గలిలయ ప్రాంతంలో నుంచి వెళుతూ ఉన్నప్పుడు
దేవుని దూతలు చెప్పారు, గలిలయ మనుషులారా మీరు ఎందుకు ఆ విధంగా చూస్తున్నారు? ఈ ఆరోహణమై వెళుతున్నటువంటి ఈ ప్రభువే మళ్ళీ తిరిగి వస్తారు, ఆ రాటం మీరు చూస్తారు. అప్పటి వరకు మీరు ఆయన మీకు ఏ ఏ సంగతులు బోధించాడో ఆ సంగతులన్నీ కూడా భూదిగంతం వరకు ప్రకటన చేయండి అని చెప్పారు. ఈ వెళ్ళినటువంటి యేసు ప్రభు వారు ఎక్కడున్నారు? ఇది ప్రశ్న. ప్రభు దీంట్లరా, ఆరోహణమై వెళ్ళినటువంటి ప్రభు ఎక్కడున్నాడు? మరణము లోకములో నుండి మనుషుని వేరు చేస్తుంది. ప్రభు దీంట్లరా, శరీరం మన్నే కనుక మన్ను అయిపోతుంది. చెప్పండి. ఆత్మ, మీరెవరు మాట్లాడలేదు, భయం ఎత్తుంది అనుకుంటా. ఇన్ని లైట్లున్న భయంగానే ఉందా? ఆత్మ నేను చెప్పనా ఎక్కడ ఉంటుందో? చింత చెట్టు మీద ఉంటుంది, యాప చెట్టు మీద ఉంటుంది. అది మన ఆలోచన, లేకపోతే సూరుబట్టుకు వేళ్లాడుతూ ఉంటుంది. కాదు కాదు కాదు, దేవుని గ్రంథం చెబుతుంది. మరి ఎక్కడున్నాడైనా? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడండి. బైబిల్ ఉన్నటువంటి వాళ్ళందరూ తప్పనిసరిగా చూడండి. నీకు చదువు రాదా, నీకు బైబిల్ ఉందా, అయినా సరే కాగితాలు అటు ఇటు తిరగాయి. పక్కోళ్ళు అనుకుంటారు నువ్వు కూడా చదువుకున్నావని. కాగితాలు మాత్రం తిరగేయకుండా ఉండొద్దు. బైబిల్ వాడాలి. బైబిల్ చాలా మందికి బైబిల్ కడుపులు నొప్పి వస్తే పొట్ట మీద పెడతానికి, తలకాయ నొప్పి వస్తే తలగడ దిండిలే తల కింద పెడతానికి. ఒక దైవజనుడి దగ్గరికి దయ్యం పెట్టిన అమ్మాయిని తీసుకొచ్చారంట. ఆ దైవజనుడు ఆ అమ్మాయి జుట్టు పట్టుకుని నీ పేరేంటి అన్నాడట. ఆమె అందంట నీ పేరేంటి అందంట. ఈయన కోపం వచ్చింది. కోపం వచ్చి జుట్టు పెట్టుకొని బైబిల్ పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయించాడంట బైబిల్తో. 2 అట్టలు ఊడిపోయినాయంట, కానీ దయ్యం మాత్రం పోలేదంట. అందుకు ఉపయోగిస్తారు బైబిల్. చదువుతారా, గ్రహిస్తారా? దేవుని మాటలండి. దేవుడు నీతో మాట్లాడేటువంటి మాటలు, నీ కొరకు మాట్లాడేటువంటి మాటలు, నిన్ను ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ ప్రణాళిక అంతా కూడా దైవ గ్రంథంలో దేవుడు సిద్ధం చేసి ఉంచాడు ముందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ప్రభునందు ప్రియులరా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చూడాలి. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి, అదిగో మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును. దేవుని కుడి పార్శ్వమున ఉన్నటువంటి వాడును. ఎక్కడున్నాడు ఆయన? వెళ్ళినటువంటి వాడు ఎక్కడున్నాడు? దేవుని కుడి పార్శ్వం. ఎక్కడున్నాడు చెప్పండి, నోరు తెరవండమ్మా. ఎక్కడున్నాడు? దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. ఉండి ఏం చేస్తున్నాడు? మన కొరకు విజ్ఞాపనము కూడా. మీ దగ్గర పెన్ను కానీ పెన్సిల్ కానీ ఉంటే ఆ మాట కింద అండర్లైన్ చేసుకునేటువంటి అలవాటు ఉంటే బైబిల్లో ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మన కొరకు విజ్ఞాపన కూడా చేస్తున్నాడు. చాలా మంది అంటారు మనల్ని చేసి ఇక్కడ భూలోకంలో పడేసి ఆయన వెళ్ళి పరలోకంలో ఉండి కులుకుతున్నాడు రా, మీ తిప్పలు మీరు పడండి అంటున్నాడు, మమ్మల్ని అంటున్నాడు. కాదు కాదు కాదు, ఆయన తండ్రి దగ్గర నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు యోనాతాను ఏ విధంగా దావీదు కొరకు వాదన చేస్తున్నాడో ప్రభునందు పిల్లరా, దావీదు ఎందుకు చనిపోవాలండి, ఏమి నేరం చేశాడని చనిపోవాలి అని తండ్రి అయినటువంటి సౌలుతో ఏ విధంగా వాదన చేస్తున్నాడో ప్రభునందు పిల్లరా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు నీ కొరకు నా కొరకు మన కొరకు తండ్రి అయిన దేవుని దగ్గర వాదన చేస్తున్నాడు. ఎందుకు వారు చనిపోవాలి? ఎందుకు వారు నరకపాత్రులు అవ్వాలి? ఎందుకు అగ్ని ఆరని చోట, పురుగు చావని చోట వాళ్ళు విలవిలలాడిపోవాలి? నన్ను పంపించావుగా, నా కొరకు ఎవరు వెళతారు అన్నావు నువ్వు. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో యెషయా గారికి ఒక దర్శనం వస్తుందంట. ప్రభునందు పిల్లరా, దేవుని వాక్యం వెరిగినటువంటి మీతో మాట్లాడుతున్నాను. దేవుని దూతలు, దేవుడు ధవళ సింహాసనాసీనుడై ఉండగా దేవుని దూతలు ఆయన దగ్గర ఎగురుతూ పాటలు పాడుతున్నారంట. ఏమని? దేవుడు పరిశుద్ధుడు 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 అని పాటలు పాడుతున్నారు. యెషయా గారికి అనిపించిందంట, నేను కూడా వారితో కూడా కలిసి ప్రభువును స్తుతించాలి అనేటువంటి మనసు వచ్చి పాడటానికి ఉపక్రమించేసరికి ఇంకో సంగతి జ్ఞాపకం వచ్చిందంట. ఏరా, దేవుడు పరిశుద్ధుడు, దేవుని దూతలు పరిశుద్ధమైనటువంటి వారు, వారు పాడితే, వారు స్తుతిస్తే, వారు గానం చేస్తే దేవుని నామం కనపరచబడుతుంది. మరి నేను, నా పెదవులు పరిశుద్ధమైనటువంటివి కాదు, నా నాలుక పరిశుద్ధమైనటువంటిది కాదు, నా మాట పరిశుద్ధమైనటువంటిది కాదు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పచ్చి పుళ్ళు, గాయములు,
పిండబడలేదు, తైలముతో బెత్తడి చేయబడలేదు. అటువంటి నేను దేవుణ్ణి స్తుతిస్తే దేవుని నామం ఎట్లా ఘనపరచబడుతుంది? అందుచేత నేను దేవుని దూతలతో కలిసి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానం చేయలేకపోతున్నానే అని బేవరమని ఏడ్చాడు. అయ్యో, నేను నశించిపోయాను, నా పెదవులు అపవిత్రమైపోయినటువంటివి, నా నాలుక అపవిత్రమైపోయినటువంటిది, నేను ప్రభువును స్తుతించలేను, అపవిత్రమైనటువంటి జనాంగం మధ్య నివసిస్తున్నానే నేను బావురమన్నాడు. ఈ ఆక్రందన, ఈ కేక, ఈ రోదన ప్రభు దగ్గరకు వెళితే అతనికి పశ్చాత్తాపం కలిగి అతని స్థితి అతను గ్రహించాడు కనుక, పశ్చాత్తాపం కలిగి నా పెదవులు సరైనటువంటివి కాదు, నా నాలుక సరైనటువంటిది కాదు, నా ఆలోచన సరైనటువంటిది కాదు, నా మాట సరైనటువంటిది కాదు, పాపభూయిష్టమైనటువంటిది అని గ్రహింపయింది గనుక, దాన్ని బట్టి అతడు పశ్చాత్తాపడుతున్నాడు గనుక అతన్ని పరిశుద్ధపరచాలి అని దేవుడు ఉద్దేశపడి దూతకు ఆజ్ఞాపిస్తే దూత పరిశుద్ధ అగ్నిని తీసుకుని వచ్చి యెషయా పెదవులకు కాల్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో ఈ అగ్ని నీ పెదవులకు తగిలింది కనుక నీ పెదవులు, నాలుక ఇవన్నీ కూడా పరిశుద్ధమైపోయినాయి, పవిత్రుడు అయిపోయావు నువ్వు, ఇప్పుడు దేవుని దూతలతో కలిసి పాడు అని అన్నారు. నిజమే, మరి యెషయా పెదవులు పరిశుద్ధపరచు అయిపోయినాయి. ప్రభుని తింటారా? యెషయా ఒక్కడే ఆహారం తింటే మన కడుపు నిందిద్దా? మనం కూడా తినాలిగా. మరి మన పెదాలు కూడా పరిశుద్ధపరచబడాలిగా, మరణాలకు కూడా పరిశుద్ధపరచబడాలిగా. మరణాలకు ఎందుకు పరిశుద్ధపరచబడాలంటే ఆయన తెలుసుకున్నాడు అపవిత్రుడని, అందుకని ఆయన పశ్చాత్తాపడ్డాడు. మనం ఎందుకు పశ్చాత్తాపడాలి? చాలా మందిలో అది నేను పాపిననేటువంటి గ్రహింపు ఉండదు. దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టించిన 7వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట మనం చదువుకుంటాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనం, ఇది ఒకటి మాత్రము నేను ఎరుగుదును, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. ఏం చేశారు? దేవునికి తెలియకుండా వివిధమైనటువంటి తంత్రాలు కల్పించుకుని దేవునికి దూరస్తులైపోయారు, అపవిత్రులైపోయారు. దేవుని చిత్తం వారి పట్ల జరగకుండా ఆటంకపరచబడేటువంటి వారు అయిపోయారు. చూసారా? అందుకని మనుషులందరి పెదాలు పరిశుద్ధపరచబడాలిగా. మరి యెషయా పెదాలు ఒకటే పరిశుద్ధపరచబడితే సరిపోద్దా? యెషయా 4 ఒకటే పరిశుద్ధపరచబడితే సరిపోద్దా? అందుకని ప్రభు అన్నారు, నేను ఎవరిని పంపించాలి? అందరి పెదాలు పరిశుద్ధపరచడానికి, అందరినీ పరిశుద్ధపరచడానికి, పాపం నుంచి విడుదల కలిగించడానికి. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారంట 8వ వచనంలో 6వ అధ్యాయంలో, నేనున్నాను, నన్ను పంపించండి. ఏంటి, నిన్ను పంపిస్తే చుట్టం వచ్చినట్టుగా కోడిని కోసే కుక్కను కోసే చేస్తారనుకోండి. కుక్కను ఎందుకు కోస్తారులే, కోడినే కోస్తారుగా అని అనుకుంటున్నావా? కాదు కాదు కాదు. భయంకరమైనటువంటి వారి తంత్రముల నుండి వారికి విడుదల కలిగించడానికి నీవు కలువరి శిలువలో వేదన చెందాల్సి వస్తుంది. అయినా పర్వాలేదు, నా సహోదరులు రక్షించబడటానికి నేను వేదన చెందడానికి ఇష్టమే, నేను వెళతాను. అంతేకాదు, కొరడా దెబ్బలు తినాల్సి వస్తుంది, ఆఖరి బొట్టు వరకు నీ రక్తాన్ని కలువరి శిలువలో చిందించాల్సి వస్తుంది. అయినా పర్వాలేదు, నా ప్రియ సహోదరులను ఇదిగో వారి పాపము నుండి విడుదల కలిగించడానికి, ఎటువంటి శిక్ష అనుభవించడానికైనా నేను సిద్ధమే, నేనున్నాను, నన్ను పంపించండి. అంతేకాదు, మేకులతో సిలువకు బంధిస్తారు నిన్ను. 3 మేకులతో సిలువ మీద నువ్వు వేళ్లాడవలసి ఉంటుంది, ప్రాణం పెట్టాల్సి ఉంటుంది. అయినా పర్వాలేదు, ప్రాణం పెట్టడానికి ఇష్టపడుతున్నాను. నేను నా ప్రియులను రక్షించుకుంటమే నా ధ్యేయం. వారి అపవిత్రత నుంచి పవిత్రతలోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి వారిని నడిపించడమే నా ఉద్దేశం. అందుకని నేను వెళతాను అని నేను వెళ్ళే కదా తండ్రితో మాట్లాడుతున్నాడు. ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని చిందించే కదా వారు. నేను చిందించినటువంటి రక్తం పట్ల విశ్వాసం ఉంచుతున్నారు కదా. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది అని గ్రహించి దేవుని సన్నిధిలో సాగిలిపడి పశ్చాత్తాపడుతున్నారు కదా. వారు ఎందుకు మరణం చెందాలి? ఈ పశ్చాత్తాపడేటువంటి వారు ఎందుకు రక్షించబడకూడదు? ఈ పశ్చాత్తాపడేటువంటి వారు ఎందుకు నరకం నుండి తప్పించబడకూడదు? ఈ పశ్చాత్తాపడేటువంటి వారు ఎందుకు మరణం చెందాలి? యోనాతాను సౌలుతో దావీదుని గురించి వాదన చేసినట్లుగా ప్రభునందు పిల్లరా మనం అర్థం చేసుకుంటున్నాం. ఇప్పుడు నీ కొరకు నా కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవుని దగ్గర వాదన చేస్తున్నాడు.
చూడండి, అక్కడ ఒక మాట మనం చదువుకుందాం. విలాపవాక్యముల గ్రంథంలో, విలాపవాక్యముల గ్రంథం, విలాపవాక్యముల గ్రంథము ఇర్మియా గ్రంథానికి యెహెజ్కేలు గ్రంథానికి మధ్యలో ఉంటుంది. దగ్గర చూస్తున్నారు, అక్కడెక్కడ దొరుకుద్ది? విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 58వ వచనం ఒకసారి చదవాలి. ప్రభువా, నీవు నా ప్రాణ విషయమైన వ్యాజ్యములను వాదించితివి. నా జీవమును, అంత చక్కని మాట అండి ప్రభునంది పిల్లరా. నా ప్రాణ విషయమైన వ్యాజ్యాన్ని వాదించావు. కోర్టులో తన్నించుకున్నాడు చెరొక ప్లేటర్ని పెట్టుకుని కోర్టులోకి వెళ్తారు. ప్రభుత్వ థియేటర్, అక్కడ వాద ప్రతివాదనలు జరుగుతూ ఉంటాయి, సాక్ష్యాలు ఉంటాయి. ప్రభుత్వ థియేటరా ప్లేటర్ గారు సాక్షిని ప్రవేశపెట్టమంటారు. వీడిని ప్లేటర్ అడిగాడంట, ఏమయ్యా నిన్ను ఆడు తన్నాడని చెబుతున్నావు, మరి చూసినటువంటి వారు సాక్షులు ఎవరన్నా ఉన్నారా అంటే ఆడు అన్నాడు, ఎవడు చూడకుండా తన్నాడండి అన్నాడంట. అంటే నువ్వు డబ్బులు ఇవ్వు, సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉండారు, 200 ఇయ్యి, ఆడికి ఇస్తానా, ఆడు సాక్ష్యం చెబుతాడు, నిజంగానే తనేనని చెబుతాడాడు అని అంటే సరే 200 ఇచ్చాడంట. ఆ ప్లేటర్ గారు దొంగ సాక్షిని సిద్ధం చేసి నేర్పించాడు. ఇదిగో చూసావా అంటాడు అవతల ప్లేటర్ గారు, నిన్ను చూశానండి అని ఖచ్చితంగా చెప్పాలి. చూశాను అనుకుంటా అనకూడదు. తన్నేడా అంటాడు, ఆ తన్నేడండి అనాలి, ఖచ్చితంగా చెప్పాలి. అట్లా కానీ కొన్ని మాటలు నేర్పించి పంపించారు. సరే ఫోన్లోకి పిలిచారు, సాక్షిని ప్రవేశపెట్టు. వచ్చాడు. ఏమయ్యా ఏంటి నీ పేరు? నా పేరు ఫలానండి. ఇతన్ని చూసావా? నువ్వు? చూశానండి. వాడు తనటం చూసావా? అది చూశానండి. ఎట తన్నాడు? కాలుతో తన్నాడండి అన్నాడు. ఆ ప్లేటర్ గారు అడిగాడు, ఒక కాలుతో తన్నాడా 2 కాళ్ళతో తన్నాడా అన్నాడంట. ఆ మాట ఏమో ఈ ప్లేటర్ గారి నేర్పల వీనికి. వీడికి ఏం చెప్పాలో తెలవక ఆ ప్లేటర్ గారు కూర్చుంటే ఆ ప్లేటర్ గారి వైపు చూశాడంట, నన్ను ఏం సమాధానం చెప్పమంటావని. ఆ ప్లేటర్ గారు ప్రభునంది పిల్లరా ఇటు చూపించాడంట, ఏలు ఇటు చూపించాడంటే అర్థం ఏంటి తెలుస్తుందా మీకు? ఏమైనా అర్థమవుతుందా? ఏంటండి అర్థమవుతుందా? 2 కాళ్ళతో అది ఆ పిల్లోడు గారే ప్రభుత్వరా. ఈ సాక్షికి చిన్నప్పుడు ఆ పిల్లోడు బళ్ళోకి వెళ్ళినట్టుగా ఆ సంగతులు జ్ఞాపకం వచ్చినాయంట. 1 ఏళ్ళు చూపిస్తే ఏంటి, ఈ ఏళ్ళు చూపిస్తే ఏంటి, 2 ఏళ్ళు చూపిస్తే ఏంటి అని గుర్తొచ్చి నేను బాత్రూంలోకి వెళ్తాను అన్నాడంటాడు. దొంగ సాక్ష్యాలు అట్టాగే ఉంటాయి ప్రభుత్వరా. ఇక్కడ చూడండి ప్రభుత్వరా, దేవుడు వాదన చేస్తున్నాడు. నా ప్రాణమును గురించినటువంటి వ్యాజ్యము దేవుని ఎదుట వాదించావుగా నువ్వు. యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళి చేస్తున్న పని అదే. నిన్ను గురించి వాదన చేస్తున్నాడు. ఆ సహోదరి నా రక్తమునందు విశ్వాసం ఉంచాలి ప్రభువా, ఆ విశ్వాసం ఉంచడం ద్వారా ఆమె తప్పిదమును బట్టి క్షమించబడి పాపము నుంచి విడుదల పొంది నరకము నుండి విడుదల పొంది రక్షించబడాలి. నేను లోకంలో ఉన్నటువంటి ఆమె కొరకు కూడా రక్తం చెందించాను కదా, ఆమె ఎందుకు మరణం చెందాలి? అది ఆ సహోదరుడు ఎందుకు మరణం చెందాలి? త్రాగుబోతా అయితే అయ్యి ఉండొచ్చు, తిట్టుబోతా తిరుగుబోతా దైవ గ్రంథంలో 7 పోతులు ఉన్నాయంట. ఏంటి ప్రభుత్వం తేట్లరా? అయినా సరే ఎందుకు మరణం చెందాలి? అతను పాపం చేసి పాపాన్ని సమర్థించడం కాదు, ఆ మరణం సిద్ధమైనటువంటి వాడు యేసు ప్రభు నా కొరకు కలువరి శిలువలో తన రక్తాన్ని చిందించాడు కనుక, తండ్రి అయిన దేవుడు మన అందరి పాపములు ఆయన మీద మోపాడు కనుక, మన అందరి పాపములు ఆయన మోస్తూ ఆఖరి బొట్టు వరకు కలువరి శిలువలో తన రక్తాన్ని చిందించాడు కదా. నేను ఆ విధంగా వారి కొరకు ప్రాణం పెట్టాను కదా, వారి మరణాన్ని నా మీద వేసుకుని నేను మరణించి తిరిగి లేచాను కదా. వారిని లేవనెత్తు ప్రభువా, వాడు చనిపోవటానికి వీల్లేదు, వాడు బ్రతకాలి, ఇంకొక అవకాశమే. ఇంతకు ముందు ఎన్ని అవకాశాలు ఇచ్చాడో దేవుడు నీకు, ఎన్ని సభల్లో నువ్వు పాల్పంపులు పొందావో, ఎంతమంది దైవజనుల ద్వారా నీకు పరిచయం ఉందో ప్రభునంది పిల్లరా. నీ సర్వీసులో ఎన్ని బైబిళ్ళు అయిపోయినాయో. కానీ దేవుని రక్తమునందు విశ్వాసం ఉంచేటువంటి ప్రక్రియ నీ జీవితంలో జరిగిందా? దేవుడు వాదిస్తున్నాడు. తండ్రితో యేసు ప్రభు వారు వాదిస్తున్నాడు. నా ప్రాణాన్ని గురించి వాదిస్తున్నావుగా ప్రభువా, నువ్వు నా ప్రాణాన్ని గురించి వాదిస్తున్నావు. ఎంత గొప్ప మాట అండి ప్రభునంది పిల్లరా. దేవుని సంగతి మనం ఆలోచన చేసినట్టు ఎక్కడున్నాడు ఆయనేమో నీ కోసం విజ్ఞాపన చేస్తున్నాడు ప్రభునంది పిల్లరా.
నువ్వేమో ఆయన మాట పట్టకుండా తిరుగుతున్నావు. ఎంత భయంకరమైన విషయం అండి. ఆయన నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. యోనాతాను తన స్నేహితుని కొరకు విజ్ఞాపన చేసి కాపాడలేకపోయాడేమో కానీ యేసు ప్రభు వారు తండ్రితో విజ్ఞాపన చేసి నిన్ను రక్షించాలని ప్రయాసపడుతున్నాడు ఆయన. సహోదరి కొరకు, ప్రభువా నేను నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నానయ్యా. ఆ సహోదరుడి కొరకు, నిరుద్యోగిగా ఉన్నటువంటి ఆ సహోదరుని కొరకు నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నా. అతడు కుటుంబ భారాన్ని భరించి ఎందుకు ఈ బ్రతుకు, ఇది చేసుకుంటే పోద్ది, అది చేసుకుంటే పోద్ది అనేటువంటి భయంకరమైనటువంటి ఆలోచనలో ఉన్నాడు ప్రభువా. ఆ ఆలోచన నుంచి విడుదల కలిగించి అతన్ని క్షమించిన ఆయన. అతడు ఎందుకు మరణం పొందాలి? అటువంటి భయంకరమైనటువంటి మరణాన్ని అతడు ఎందుకు అనుభవించాలి? నా యందు విశ్వాసం ఉంచేటట్లుగా అతనికి విశ్వాసం కలిగినటువంటి హృదయం దయచేయి ప్రభువా అని తండ్రి దగ్గర యేసు ప్రభు వారు నిన్ను గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. ఎరుగుదా నువ్వు ప్రభు తేడ్లరా? నీకు ఈ సంగతి తెలుసా? నిన్ను గురించి నువ్వు ఆయన పట్టించుకోకపోయినా అండి, ఆయన్ను దేవుని వాక్యం వినటానికి, ఆశీర్వదించబడటానికి, దీవించబడటానికి ఇటువంటి అవకాశాలు నీకు కలిగించిన, నువ్వు లెక్కలేనితనంగా విడిచిపెట్టేసిన నీ కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి పాదముల వైపు చేతులు చాపుతున్నాడు. నువ్వు ఎరుగుదువా? ఎంతకాలం నుండి క్రైస్తవుడివి? ఎంతకాలం నుంచి క్రైస్తవురాలివి? ముఠాలుంటాయి, తగాదాలుంటాయి, చచ్చేదాకా తగాదాలు ఉంటాయండి. ప్రభునంది పిల్లరా, చచ్చేదాకా ఉంటాయి తగాదాలు. ఏదో ఒక తగాదాలు ఉంటాయి. క్రైస్తవ్యంలో కూడా తగాదాలేనా, అసమాధానాలేనా? మా సంఘంలో ఒక సంఘటన జరిగింది ప్రభునంది పిల్లరా. ఎదురువారు మారుమనసు పొందినటువంటి వారు, రక్షించబడినటువంటి వారు సహోదరులు. మొత్తానికి వెళ్ళిన స్థలాల దగ్గర తగాదా వచ్చింది. వాళ్ళకి పోట్లాడుకున్నారు, కేసులు, పోలీసులు, నానా గొడవ అయిపోయింది. ప్రభు దేడ్లరా, కొట్టుకుంటానికి కూడా సిద్ధపడ్డారు, కర్రలు బుర్రలు వేసుకుని. ప్రభు దేడ్లరా, ఆ తర్వాత ఇక కొంచెం అట్లా మార్చిపోయింది. కానీ కక్ష కొడదాలు అట్లాగే ఉంటున్నాయి. ఆమె ఒక పాట పాడితే ఈ వెంటనే లేచి ఆ పోటీ పాట పాడద్ది. ప్రభు దేడ్లరా, ఈ విధమైనటువంటి పరిస్థితులు వాక్యం ద్వారా నేను ఎన్నిసార్లు హెచ్చరిక చేశాను, ఎన్ని సంవత్సరాలు హెచ్చరిక చేశాను, ప్రార్థన చేశాను ప్రభునందు పిల్లరా. వారి కొరకు వారు వింటానే ఉన్నారు కానీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు కానీ మెత్తన చేసుకోలేకపోయారు. నేనేం చేస్తానంటే, ఇట్లా మీటింగులు ఉండగా, ఒక నెల రోజులు ఉండగా మీటింగులు, వీళ్ళందరికీ కూడా ప్రభునందు పిల్లరా గొలుసు ప్రార్థన గదిలో ప్రార్థన చేయటానికి చీట్లు వేస్తాను. అందరి పేర్లు రాస్తాను. వాళ్ళని తీసుకోమంట, లాటరీ టికెట్ లాగా చీట్లు తీసుకుంటారు. గంటకి 2 గొలుసు ప్రార్థన గదిలో 3 రోజులు మీటింగ్లు, 3 రోజులు ప్రార్థన చేయాలి. ఎవరికి వారి చీట్లు తీసుకుంటారుగా. ఆ సంవత్సరం ఏమైందంటే 1 గంటలో ప్రార్థన చేయడానికి వీళ్ళిద్దరికి వచ్చిన చీట్లు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేయాలి? ఆ గదిలో ఆ మూలనే అది మోకరేస్తుంది, ఈ మూలనే ఇది మోకరేస్తుంది. ఏం ప్రార్థన చేస్తారు నాయన? దాన్ని జ్ఞాపకం చేసుకో, దాన్ని జ్ఞాపకం చేసుకో, దాన్ని జ్ఞాపకం చేసుకొని ఇది అంటది. మరి ఆ మూలలో ఉన్నది మాత్రం తక్కువ తిందా, అది అంటది, దాన్ని జ్ఞాపకం చేసుకో, దాన్ని జ్ఞాపకం. మీటింగ్ సంగతి ప్రార్థన చేయటం వదిలిపెట్టేసేసి వీళ్ళిద్దరు గదిలో ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఇక చీట్లు ఎవరెవరికి వచ్చి చెప్పండి. 1 గంట నుంచి 2 గంటల వరకు ఎవరికి? ఫలానా వాళ్ళు పేర్లు రాసుకున్నా. ఆ 2 గంటల నుంచి 3 గంటల వరకు ఎవరు? 2 పేర్లు రాసుకున్నా. 3 గంటల నుంచి 4 గంటల వరకు ఎవరు? వీళ్ళిద్దరు వచ్చారు, నుంచున్నారు 2. నేనెందుకు మార్చాలి? వాళ్ళిద్దరు పేర్లు అట్టాగే రాసి బోర్డు కట్టాం ప్రార్థన చేయాలని. గొలుసు ప్రార్థన గదిలో మొదటి రోజు ఆ గంటలో ప్రార్థన చేశారు. ప్రభునందు పిల్లరా, వారిలో ఒక ఆవిడ, పెద్ద ఆవిడ మనస్సాక్షి గద్దించింది. ఏమని గద్దించిందంటే, ఏంటి మీటింగుల కొరకు ప్రార్థన చేయడానికి గొలుసు ప్రార్థన గది ఏర్పాటు చేశాడు అయ్యగారు. మరి ఈ సంవత్సరం మేమే చీటీలు తీసుకున్నాం, మా 2 పేర్లు వచ్చినాయి. ఇప్పుడు నేను అక్కడ కూర్చొని ఏం చేయాలి? ఆమెను కొరకు ప్రార్థన చేయాలా? ఆమెకి ఏదైనా కీడు రావాలని ప్రార్థన చేయాలా? లేకపోతే ఆమె నా కోసం ఏదైనా కీడు రావాలని ప్రార్థన చేయాలా? ఈ అసమాధానం కంటే దేవుడు సమాధానం ఇచ్చేటువంటి వాడు కనుక ఈ అసమాధానం తీసివేసుకోవాలి అని 2వ రోజు ప్రభునందు పిల్లరా మళ్ళీ ఆ గంటలో వీళ్ళిద్దరూ వెళ్ళి ఆమె మూలన ఆమె కూర్చుంది, ఏ మూలన ఏమి కూర్చుంది. ప్రార్థన చేస్తూ ఉంటే ఈ పెద్ద ఆవిడ ఆమె దగ్గరికి వెళ్ళింది. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె ప్రార్థన చేసుకుంటుంది. ఆ చిన్న ఆవిడ ఆమె దగ్గరికి వెళ్ళి మోకరించి చేయబట్టుకుని అమ్మా అందంట. ప్రభు దేడ్లరా, ఆ అమ్మాయి మనసులో కూడా అటువంటి సమాధాన పడాలనేటువంటి తలంపు దేవుడు కలిగించాడు కాబోలు. ఆమె కళ్ళు తెరిచి అక్కా నీవుని కౌగిలించుకుని బేవురిని ఆడటం మొదలెట్టింది.
వీళ్ళిద్దరు కౌగిలించుకొని ఏడ్చుకుని సమాధానపడి నన్ను క్షమించని సమాధానపడి ఆ గంట మీటింగుల కొరకు ప్రార్థన చేశారు. ప్రభునందు పిల్లరా, దేవుని సన్నిధిలో నేను యథార్థం చెబుతున్నాను, ఆ సంవత్సరం మా మీటింగులు జరిగిన ఘనంగా అంతకుముందు ఎప్పుడు కూడా జరగలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభుని తింటారా, అసమాధానం తొలగించేటువంటి వాడు ఒకడు ఉండాలి. దేవునికిని నరునికి మధ్యవర్తి ఒకడు ఉండాలి. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. లోకంలో కూడా మధ్యవర్తులు చాలా మంది ఉంటారు. వాడి మాట ఆడికి చెప్తారు, వీడి మాట ఈడికి చెప్తారు. వాళ్ళిద్దరు ఒకడినొకడు పురికొలిపి ప్రభు వాళ్ళిద్దరు తన్నుకుంటా ఉంటే వీడు దడిసాటి నుండి నవ్వుతూ ఉంటాడు అండి. ప్రభు దీంట్లరా, యెషయా గ్రంథం చూడండి 33వ అధ్యాయంలో 17వ వచనం ఒకసారి చదవండి. యెషయా గ్రంథంలో 33వ అధ్యాయం 7వ వచనం 33వ అధ్యాయం. సమాధాన రాయబారులు. ఏండి ఎవరండి వాళ్ళు? సమాధాన రాయబారులు ఘోరముగా ఏడ్చుచున్నారు. వాళ్ళ పేరేంటంటే సమాధాన రాయబారులు. అంటే సమాధానం కలిగించేటువంటి రాయబారులు. ఎవరిళ్ళు? దేశానికి ఒకడు ఉంటాడు. మన దేశంలో అమెరికా నుంచి ఒక రాయబారి ఉంటాడు, రష్యా నుంచి ఒక రాయబారి ఉంటాడు. చదువుకున్న వాళ్ళకి తెలుసు. ప్రభుత్వం తేడ్లరా, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాయబారి మరి ప్రభుత్వం తేడ్లరా రాజధాని ఉన్నటువంటి ఢిల్లీలో ఉంటారు. ఆ దేశానికి మన దేశానికి సంబంధాలు కదిలేటట్లుగా, తగాదాలు రాకుండా, వ్యాపార రీత్యాలు జరిగేటట్లుగా, చదువుకుంటా పిల్లలు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటట్లుగా, వ్యాపారాలు అక్కడ ఇక్కడ జరిగేటట్లుగా ఆ రాయబారులు సమాధాన పరుస్తూ ఉంటారు. మరి ఈ సమాధాన రాయబారులు ఎవరు? ఈ సమాధాన రాయబారులు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకులు. సేవకుడు దేవునితో సమాధాన పడటానికి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. నువ్వు పాపి కనుక క్షమించమని ప్రభు సన్నిధిలో వేడుకోవాలి తల్లి అని చెబుతాడు. ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ పిచ్చమొహం తెలిసో తెలియకో చేసిందిలే, దాన్ని క్షమించిన ఆయన, నీ కుమార్తెగా అంగీకరించిన ఆయన అని ప్రభు దగ్గర విజ్ఞాపన చేస్తాడు. మీకు తెలుసా ప్రభు తీళ్ళరా, మధుర 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 సేవా యేసు ప్రభు సేవా, మధుర మధుర ప్రభుని సేవ ప్రజల ఎదుట ప్రవచనాల సేవా. ఏండి ప్రభు తీళ్ళరా, ప్రభుని పేర ప్రజల ఎదుట ఈ సమాధాన రాయబారులు ప్రవచనాలు చెబుతూ ఉంటారు, వాక్యం చెబుతూ ఉంటారు, వాక్యానుసారంగా హెచ్చరిక చేస్తూ ఉంటారు. అమ్మా, నువ్వు దేవునితో సమాధాన పడాలి. నువ్వు చేసినటువంటి పాపాన్ని బట్టి వచ్చేటువంటి శిక్ష మరణము, భయంకరమైనటువంటిది. పాపానికి వచ్చే జీతం మరణమని, అయితే క్రీస్తు యేసునందుని నిత్యజీవమని రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో మనం చదువుకుంటాం. కాబట్టి ఆ పాపానికి శిక్ష రాబోతుందమ్మా, దేవునితో సమాధానపడు. దేవుడు నిన్ను క్షమించి ఆ శిక్షను తప్పించి నిత్యరాజ్యాన్ని నిన్ను వారసురాలుగా చేయటానికి ఇష్టపడుతున్నాడని ప్రజలతో చెబుతాడు. ప్రభుత్వరా, అదే మనం పాడుకుంటాం. ప్రభుని సేవ ప్రజల ఎదుట ప్రవచనాల సేవా, ప్రజల ఎదుట ప్రభుని పేరా, ప్రజల ఎదుట ప్రభుని పేర ప్రార్థనలు వసించు సేవా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ప్రభువా, సహోదరుని క్షమించు నాయన, తను ఈ పని చేసినందుకు పశ్చాత్తాపడుతుందయ్యా. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇటువంటి పరిస్థితి నుంచి నాకు ఎవరు విడుదల కలిగిస్తాడని ఏడుస్తున్నాడయ్యా. అతన్ని క్షమించు నాయన, అతని పక్షంగా నీ పాదాలు నేను పట్టుకుంటున్నానయ్యా. నీ దగ్గర అతని గురించి వ్యాజ్యం ఆడుతున్నానయ్యా, నీ దగ్గర వాదన చేస్తున్నానయ్యా, అతన్ని క్షమించయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. అతడే సమాధాన రాయబారులు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏడుస్తున్నారు. ఎంత ఖర్చు పెట్టి ఎవరు చేస్తారండి ఈ ఏర్పాటు అంతాను? ఈ బోర్డులు ఏంటి, ఈ లైట్లు ఏంటి, ఈ స్టేజ్ ఏంటి? ప్రభునందు పిల్లరా, ఎవరికి ఎందుకు లేదు? ప్రభుత్వం పని చేసుకోలేరా? పని చేసుకోవచ్చు. అనేక మంది టీవీలో దేవుని వాక్యం వాళ్ళు వినేటువంటి అలవాటు ఉందా మీకు? దాంట్లో వాక్యం చెప్పేటువంటి వారు అనేక మంది పెద్ద పెద్ద ఉద్యోగస్తులండి, కలెక్టర్లుగా ఉన్నటువంటి వారు. ఢిల్లీలో ఒక ఆయన ఉద్యోగం చేస్తున్నాడు, ఆయన నెలకు 6 లక్షల జీతం అంట. దేవుడు అన్నాడట, మనిషి రా నా పని చేయి, ఇదిగో నేను త్వరగా వస్తున్నా అన్నాడంట. రిజైన్ చేసేసేసి ప్రభునందు పిల్లరా దేవుని పని చేస్తున్నాడు, టీవీలో వాక్యం చెబుతున్నాడు, పరిచర్య చేస్తున్నాడండి. 6 లక్షల జీతం నెలకి ఎవరు వదిలిపెడతారు?
నేను నా ఉద్యోగం విడిచిపెట్టేటప్పుడు ప్రభు పేరును బట్టి 14,500 జీతం నాకు ప్రభు దేట్లరా. 1998 సంవత్సరంలో రిజైన్ చేసేసాను జాబ్కు. నాతో కలిసి పనిచేసేటువంటి వారు నేను కాక 11 మంది ఉన్నారు ఆ స్కూల్లో. వాళ్ళందరూ అన్నారు, నీకేం మాయ రోగం వచ్చిందా, లేనోడు లేక ఎడుతుంటే ఉండోడు తినలేక ఏడిచాడని, పగలంతా ఉద్యోగం చేసుకో, తెల్లవారులు ప్రార్థన చేసుకో, ఎవడొద్దన్నాడు అన్నాడు. మరి దేవుడు అటు చెప్పలేదుగా, విడిచిపెట్టేయమన్నాడు. విడిచిపెట్టేసేసాను, రిజైన్ చేసేసేసాను, ప్రభు పనిలోకి వచ్చాను. దేవుడు నాకేం తక్కువ చేయలేదు, అనేక ఆత్మలను రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన పనిలో ఇప్పటి వరకు కూడా సహోదరుడు జ్ఞాపకం చేస్తుంది నాకు అన్నాడు. మరి ఆయన వయసు ఎంతో 70 సంవత్సరాలు ఏమన్నాడు. నాకు ఎన్ని సంవత్సరాలు అనుకుంటున్నారు మీరు? 70 కూడా లేవు, 38 సంవత్సరాలు తిరగేయండి, 83 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. మీకు హల్లెలూయా చెప్పు తీయట్లేదా? నాకు 83 సంవత్సరాలు మీకు అసూయగా ఉందా? హల్లెలూయా చెప్పలేరా మీరు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిచర్య చేయటానికి నిన్ను పిలుస్తున్నాడు. ఆయన మాట చిత్తాన్ని తెలుసుకోవాలి. 22వ అధ్యాయంలో ప్రభునందు పిల్లలు అపోస్తల కార్యముల గ్రంథం 14వ వచనంలో మనం చదువుకున్నాం. సహోదరులు చదివారు, దైవజనులు. ఆయన చిత్తం తెలుసుకొనుటకును, తర్వాత ఏమనుంది, ఆ నీతిమంతుని చూచుటకును. 22వ అధ్యాయం 14వ వచనం. మూసేశారు బైబిల్, నాకు తెలుసు మీరు తొందరపడుతున్నారని. అమ్మా, మన పితరుల దేవుని చిత్తము, దేవుడు తన చిత్తమును తెలుసుకోవటానికి ఆ నీతిమంతుని చూచుటకు. ఆ నీతిమంతుని ఏం చేయాలండి? చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన్ని చూడాలి. మోషే గారు అన్నాడు, అయ్యా ఎర్ర సముద్రాన్ని పాయలు చేయించావు, ఫరో రాజు ఎదురు 10 సూచక్రియలు చేయించావు, పగల మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపి ఇన్ని కార్యాలు జరిగిస్తున్నావే, నిన్ను చూడాలని ఆశగా ఉందయ్యా. మోషే, నన్ను చూచి ఏ నరుడు ఏమన్నారు? బ్రతకడు అన్నారు. మరేంటి సంఘంలో రాత్రి దేవుడు కనపడి మరి నాతోనూ అని చెప్తారేంటి మరి వీళ్ళు? మోషేతోనే దేవుడు అట్లా చెప్తే నిజమే. కోటి సూర్య ప్రభావం కలిగినటువంటి ప్రభువుని ఎవరు చూడగలుగుతారు? ఆయన్ని మనసుతో చూడాలి ప్రభు దేవుళ్ళ, హృదయంతో చూడాలి, ఈ కళ్ళతో చూడలేం ప్రభు దేవుళ్ళరా. మోషేతో అన్నాడు, నన్ను చూడాలని ఆశగా ఉంది కనుక నా సమీపంలో ఒక బండ ఉంది. 33వ అధ్యాయం చదువుకోండి, ఆది కాండంలో, నిర్గమాకాండంలో. ప్రభునందు పిల్లరా, నా సమీపంలో ఒక బండ ఉంది, ఆ బండకు సందులు ఉన్నాయి, ఆ సందుల్లో నిన్ను ఉంచుతా, ఆ సందుల్లో నుండి నన్ను చూడు. నా వెనక భాగాన్ని చూస్తావు కానీ నా ముందు భాగాన్ని చూడవు. ముందు భాగాన్ని చూసే రోజులు ముందు ఉన్నాయి, ఇప్పుడు నా వెనక భాగాన్ని. ఆ బండ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో, ఆ బండ క్రీస్తే. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ బండకు ఏర్పడినటువంటి సందులు, ఆయనకు ఏర్పడినటువంటి గాయములు, ఆ గాయములు నా కొరకే యేసు ప్రభు అనుభవించారు అనేటువంటి సంపూర్ణ విశ్వాసం నీకు కలిగి ఉంటే నువ్వు యేసు ప్రభువును చూడగలుగుతావు. ఫిలిప్ అన్నాడు, అయ్యా తండ్రిని మాకు చూపించిన ఆయన, అంతే సార్ జనం తరించిపోద్దున ఆయన మాకు అన్నాడు ఫిలిప్. నేను ఎంతకాలం నీతో ఉన్నా, తండ్రిని ఇంకా నన్ను ఇంకా చూడలేదు నువ్వు. నన్ను చూచిన వాడు ఎవరిని చూసినట్టే? తండ్రిని చూసినట్టే. తండ్రే ఆయన. పితరుల కాలంలో ప్రభు దేవుళ్ళరా యెహోవా దేవుని గాను, యేసుక్రీస్తు గాను, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు గాను, త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు, ఒకే దేవుడు, త్రిత్వమై ఉన్నటువంటి వాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అన్నటువంటి వాడు ప్రభు. ఆయన్ని హృదయముతో చూడాలి ప్రభునందు పిల్లరా. నిన్ను చూచు కనులు, నిన్ను చూచు మనసు, యేసయ్య మాకియ్యవయ్యా, ఏమైనా మాకంటే చాలు, ఏమైనా మాకంటే చాలు. నిన్ను చూచు కనులు, నిన్ను చూచు మనసు, యేసయ్య మాకియ్యవయ్యా, ఏమైనా మాకంటే చాలు, ఏమైనా మాకంటే చాలు. నిన్ను చూసే మనసు దయచేయ్యా. ఒకటి, ఆయన చిత్తం తెలుసుకుంటానికి. రెండవది, ఆయన నీతిమంతుని చూడటానికి. మూడవది, ఆయన నోటి మాట వినడానికి. నీ కొరకు ఆయన విజ్ఞాపన చేస్తుంటే
ఆయన మాట వినబుద్ధి అయినా ఇయట్లేదా నీకు? ఏం ప్రభుని తిట్లేరా? ఆయన కన్నీరు మున్నీరుగా తండ్రి దగ్గర వాదిస్తున్నాడు, నిన్ను గురించి, నన్ను గురించి, మనల గురించి వాదిస్తున్నాడు. ఆయన దేవుని వాక్యం చెబుతోంది ప్రభునంది పిల్లరా. ఆయన మనల గురించి వాదన చేస్తుంటే పరిశుద్ధులుగా చేయమని మనమేమో లోకం వెంట పరిగెత్తా ఉన్నాం. ప్రభుని తిట్లేరా, మనమేమో లోకం వెంట పరిగెత్తా ఉన్నామండి. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ సంగతి గుర్తించు. విజ్ఞాపన చేస్తున్నాడు కనుకనే మనం ఇంకా బ్రతికున్నాం. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు కనుకనే ఇంకా తినగలుగుతున్నాం, తిరగలుగుతున్నాం, ఇంకా సజీవులుగా ఉండగలుగుతున్నాం. ప్రభునందు పిల్లరా, నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. శిక్ష రానియొద్దయ్యా, ఆపు చేయయ్యా, ఆపు చేయయ్యా. మారు మనసు పొందుతాడేనా ఆయన? ఏ మీటింగుల్లో అయినా ఆయన దేవుని వాక్యం వింటాడయ్యా. ఈ మాటలు విని మారు మనసు పొందుతాడు, రక్షణ పొందుతాడు. మరొకసారి అవకాశం ఇయ్యయ్యా. ప్రభువా, నువ్వు నేర్పేవుగా లోకానికి, లోకంలో క్షమాపణ లేదు. నువ్వు కలువరి శిలువలో నేర్పేవుగా ప్రభువా, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని నేర్పించావుగా ప్రభువా. ఆ సహోదరుని క్షమించు నాయన. నేను అతని కొరకు విజ్ఞాపన చేస్తున్నా నీ సన్నిధిలో వాదన చేస్తున్నా అతని గురించి నాయన. శిక్ష రప్పించొద్దయ్యా, శిక్షకు పాత్రుడిగా చేయొద్దయ్యా, నశించిపోయేటట్టుగా చేయొద్దయ్యా. ఆయన నిన్ను గురించి, నన్ను గురించి, మనల గురించి విజ్ఞాపన చేస్తుంటే ఆయన గురించినటువంటి ఆలోచనే లేదు. అది ఎవరి మాత్రమోలే, అమెరికా నుంచి దిగింది, బొంబాయి నుంచి దిగింది అని సొల్లు మాటలు చెప్పుకుంటా కూర్చుంటమే కానీ చరిత్ర తెలిసినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ఆయన సజీవుడైనటువంటి దేవుడు అండి. ప్రభు దేంట్లో దేవుడు ఎంతమంది ఉంటారు? దేవుళ్ళు పొట్టాడుకుని పొట్టేసుకుంటారా? దేవుళ్ళు నేనే దేవుడిరా అని పొట్టేసుకుంటారా వాళ్ళు? దేవుడు ఒక్కడే. నరునికిని దేవునికిని మధ్యవర్తి కూడా ఒక్కడే. ఆయనే ప్రభు అయినటువంటి, చెప్పండి, యేసుక్రీస్తు. సందుకొకడు గొంతుకొకడు పుచ్చిపోయారు నల్లుల్లాగా. వద్దు. సజీవుడైనటువంటి నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని దేని స్వరూపాన్ని నువ్వు చేసుకోకూడదు, దానికి సాగిలి పడకూడదు తన ప్రజలకు చెప్పాడు దేవుడు. ప్రభునందు పిల్లరా, మరి ఆయన పేరు కలిగినటువంటి, ఆయన మాటలు ఉన్నటువంటి గ్రంథం పట్టుకుని మనం ప్రక్కచూపులు చూడటం ఎందుకు, పక్కదారులు చూడటం ఎందుకు? ఆయన నీ కొరకు విజ్ఞాపన చేస్తుంటే వినపట్టలేదా నీకు దేవుని వాక్యం? దేవుని సన్నిధిలో సాగిలిపడాలి. ప్రభు త్వరగా పోతున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. 7వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథంలో నేను ముగిస్తా ప్రభునందు పిల్లరా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం ఒకసారి చూడండి. చదువు మొదటి నుంచి. అటు తరువాత భూమి యొక్క నలుదిక్కులను నలుగురు దేవదూతలు నిలిచి ఉన్నారు. భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకున్నారంటాడు. నలుగురు దూతలు ఉన్నారంట ప్రభునందు పిల్లరా. భూమి 4 దిక్కుల ఉన్నాయా? మీ ఊర్లో 4 దిక్కులు ఉన్నాయా? చెప్పండి. ఒకటి తూర్పు, ఎటు తూర్పు, ఎటు పడవటేటు, తర్వాత ఇంకోటి ఏం దిక్కు? ఆ దిక్కు ఈ దిక్కు చెబుతున్నారు కానీ దేవుడే నాకు దిక్కు అన్నోళ్ళు ఎవరు లేరు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సరే ప్రభునందు పిల్లరా, ఈ 4 దిక్కుల 4 దూతల నుంచుని గాలినంట ఏం చేస్తున్నారంట? పట్టుకుని బంధించబోతున్నారంట ప్రభుని తిట్లరా. గాలి బంధించేస్తే కొంచెం సేపు గాలి వేయకపోతేనే ఇస్సు అస్సు అంటా ఉంటామే. పుస్తకం పెట్టు, పౌడ్సింగ్ పెట్టు, అది పెట్టు, ఇది పెట్టు, ఇసురుకుంటా ఉంటారా? అబ్బా చెట్టు ఆకన్నా కథల్లా అనుకుంటా ఉంటాం. కానీ ప్రభునందు పిల్లరా, ఆ దూతలంట ఈ గాలిని బంధించబోతున్నాయంట. గాలి బంధించి ఫ్యాన్ వేసుకుంటారు అనుకుంటున్నారు కొంతమంది. ఫ్యాన్ వేసుకుంటే మాత్రం అసలు గాలి తిరగపోయిందే, ఫ్యాన్ మాత్రం ఎడ తిరుగుద్ది? గాలి అసలు కదలకపోతే ఫ్యాన్ మాత్రం ఎడ తిరుగుద్దండి ప్రభునందు పిల్లరా. అంతలో కంట ఇంకొక దేవుని దూత వచ్చిందంట. దేవుడు పంపించాడు, ఆగండి, గాలినప్పుడే బంధించబాకండి. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలు ఇంకా ఉన్నారు లోకంలో. వారి నొసట నేను రక్తపు ముద్ర వేసే వరకు కూడా ఆగండి, గాలిని బంధించబాకండి. నా బిడ్డలైనటువంటి వారు, ఆ ముద్ర కలిగినటువంటి వారు అందరూ నిత్యరాజ్యానికి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత మీరు గాలిని బంధిద్దురు. కానీ మారు మనసు లేనటువంటి వారులారా, రక్షణ లేనటువంటి వారులారా, దేవుని వాక్యం పట్ల విశ్వాసం లేనటువంటి వారులారా, నీ కొరకు దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి వారులారా, గాలి బంధించబడితే మన పరిస్థితి ఏంటి? 2 సంవత్సరాల నాడు ఏంటి దాని పేరు? లాక్డౌన్. ఎందుకు వచ్చింది అది?
దాని పేరు చెప్తేనే భయం ఎత్తుంది. కరోనా అంటే ప్రభుత్వం తెలియరా, దాని పేరు చెప్తేనే భయం. బుల్డోజర్లు పెట్టి ఏం చేశారంటే పెంటపోగులాగా ఆ రోడ్డు మీద పడిపోయినటువంటి మనుషులు పెంటపోగులాగా పోగేసి గోతులో పడేసి మట్టి పోసేసేసారు. అందరిని ఒకే చోటేసి. కాయగూరలు తెస్తానన్నాడు, అక్కడే అయిపోయాడు. ఉద్యోగానికి వెళ్తున్నాడు, అక్కడే అయిపోయాడు. ఊరు వెళ్తున్నాడు, అక్కడే అయిపోయాడు. ఇంటికి రాకుండా, ఇంటికి వెళ్ళినాడు, బయటికి వెళ్ళినాడు, ఇంటికి వచ్చేటువంటి పరిస్థితులుగా లేకుండా ప్రపంచం అంతా గడగడ గడగడ వణికిపోలా ఏంటి ప్రభుత్వం. మరి ఇక్కడ గాలి బంధించబడితే ఏం పీల్చి బ్రతుకుదాం? కొంచెం సేపు గాలి లేకపోతే ప్రభుత్వం అల్లల్లాడిపోతామే. దేవుడు దయగలిగి దూతను పంపించాడు. ఆగండి ఆగండి ఆగండి, నా స్వరము విని నాకు లోబడినటువంటి వారి నొసట ముద్ర వేయాలి, నేను రక్తపు ముద్ర వేయాలి. వాళ్ళు ఈ స్థలంలో నుంచి పైకెత్తబడాలి యేసు ప్రభువులాగా. అప్పుడు గాలిని బంధిందురు కానీ అని చెప్పి వాళ్ళని ఆపు చేశారంట ప్రభుత్వం తిట్లరా. ఎప్పుడు మళ్ళీ ఆ దూతలు గాలి బంధిస్తారో నీకు తెలియదు, నాకు తెలియదు. కరోనా ఎప్పుడు వస్తుందో మనకేం తెలుసు? ప్రభుత్వం తిట్ల. మరణం ఎప్పుడు వస్తుందో మనకేం తెలుసు? అంటే గాలి ఎప్పుడు బంధించబడదో మనకేం తెలుసు? ఎంతమంది ప్రభుత్వం తిట్లరా ఇది అది అని చెప్పారు. ఇప్పుడే కదరంతా మేము ఇద్దరు కలిసి టీ తాగాం, ఆ మాట చెప్తావేంట్రా? అవునరా, ఇప్పుడే జరిగింది, అది ఇప్పుడే జరిగింది. ఎంత భయంకరమైన విషయం ప్రభుత్వం తిట్ల. పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని లేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా, చదువుతో నిమిత్తం లేకుండా, ఆస్తిపాస్తులతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం తేడ్లరా టకటక టకటక ఎగిరిపోతా ఉంటే వారు మనసు లేనటువంటి నీ సంగతి ఏంటి? యేసు ప్రభు నీ గురించి విజ్ఞాపన చేస్తున్నాడు, వాదన చేస్తున్నాడు తండ్రి దగ్గర అనేటువంటి వాక్యం విని కూడా నువ్వు దేవుని సన్నిధిలో సాగిలపడకపోతే నీ పరిస్థితులు నువ్వు ఎవరికి చెప్పుకుంటావో అర్థం కాదు ప్రభుత్వం తేడ్లరా. యోనాతాను దావీదుని గురించి వాదన చేసి తండ్రి దగ్గర విజ్ఞాపన చేసి వాదన చేసి దావీదును కాపాడలేకపోయాడు. కానీ యేసు ప్రభు నిన్ను కాపాడటానికి తన ప్రాణాన్ని పెట్టాడు. ఆఖరి బొట్టు వరకు తన రక్తాన్ని చిందించాడు. విశ్వసిస్తే చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించు. ప్రభువా, నా కొరకు కూడా నువ్వు విజ్ఞాపన చేస్తున్నావు అని విశ్వసించినటువంటి వారు మోకరించండి. ప్రభునందు పిల్లలు మోకరించగలిగితే చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. ప్రభు నిన్ను దర్శించాలని చెప్పి ఆశపడుతున్నాడు, నిన్ను రక్షించాలని చెప్పి ఆశపడుతున్నాడు, నీ మీదకి రాబోతున్నటువంటి అవాంతరాన్ని నిన్ను తప్పించాలని చెప్పి ఆశపడుతున్నాడు ఆయన. నీవు పాపములు క్షమించబడి రక్షించబడి నిత్యరాజ్యానికి వారసుడు అవ్వాలని తండ్రి అయినటువంటి దేవునితో యేసు ప్రభు వారు వాదన జరిగిస్తున్నాడు. ఆ సహోదరుడు చనిపోవటానికి వీలు లేదయ్యా. పాపంలో ఉండి చనిపోవటానికి వీలు లేదు నాయన. పాపంలో ఉండి ఆ సహోదరి చనిపోవటానికి వీలు లేదు నాయన. నా మాట యందు లక్ష్యం ఉంచేటట్లుగా చెయ్యి ప్రభువా. దేవుని వాక్యమునందు నమ్మిక ఉంచేటట్లుగా చెయ్యి ప్రభువా. మార్తా నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావమ్మా. నువ్వు నమ్మితే దేవుని మాటను, దేవుని వాక్యాన్ని నా కొరకు విజ్ఞాపన చేస్తున్న నా ప్రభువా, నా కుటుంబం కొరకు విజ్ఞాపన చేస్తున్న నా ప్రభువా, నా బిడ్డల కొరకు విజ్ఞాపన చేస్తున్న నా ప్రభువా, నన్ను క్షమించి ప్రభువా, నా బిడ్డలను క్షమించి పాపం నుంచి విడుదల కలిగించయ్యా, శాపం నుంచి విడుదల కలిగించయ్యా, మరణం నుంచి విడుదల కలిగించయ్యా. చేసుకోగలవా ప్రార్థన? చిన్న ప్రార్థన చేసుకోగలవా దేవుని సన్నిధిలో? నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే నీకు తోడుగా నేను కూడా ప్రార్థన చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. సహోదరుడా, నీ కొరకు ప్రార్థన చేయాలని చెప్పి నేను ఆశపడుతున్నా. సహోదరి, రాత్రి నీ కొరకు ప్రార్థన చేయాలని ఆశతో ఈ స్థలంలోకి వచ్చి దేవుని వాక్యాన్ని అందించాను. నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ప్రభు నీ కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. నమ్ముతున్నావా ఈ మాట? నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకని సజీవురాలుగా ఉన్నావు, అందుకనే ఇంకా సజీవుడుగా ఉన్నావు నువ్వు. దేవుని మాట యందు లక్ష్యం ఉంచు. ఇది పుకిడి పురాణాలు కాదు, లేకపోతే కథలుగా చెప్పినటువంటివి కాదు. యథార్థమైనటువంటి సంగతులు, సత్య వేద గ్రంథములో నిన్నటువంటి మాటలు, దేవుని మాటలు, దేవుడు నమ్మదగినటువంటి మాటలు, ఆయన మాటలు నమ్మదగినటువంటివి, ఆయన నమ్మదగినటువంటి వాడు. నమ్ము. నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నా కొరకు విజ్ఞాపన చేస్తున్నా ప్రభువా. నేను ఈ స్థితిలో ఉన్నాను, నా కొరకు విజ్ఞాపన చేస్తున్న ప్రభువా. నాకు విడుదల కలిగించిన ఆయన. పాపం నుంచి విడుదల కలిగించయ్యా, వ్యాధి నుంచి విడుదల కలిగించయ్యా, ఈ సమస్య నుంచి విడుదల కలిగించయ్యా, ఈ అప్పుల నుంచి విడుదల కలిగించయ్యా. చిన్న ప్రార్థన చేసుకో. నాయనా, నీ మరణం నుంచి విడుదల కలిగించు. నిన్ను అంగీకరించి శేష జీవితం నీ కొరకు నమ్మకంగా జీవించగలిగినట్లుగా నీ కృప నాతో ఉంచు నాయన. నా మీద జాలి రాని నాయన, కరుణ రాని, వాత్సల్యత రాని ప్రభువా. నన్ను క్షమించి అంగీకరించని ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారా? ప్రార్థన చేయమని ప్రాధేయపడేటువంటి వారు ఎవరున్నారా? నేను ఈ సమస్యలో ఉన్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అనేటువంటి వారు ఎవరన్నా ఉన్నారా? లేచి నిలబడితే నీ కొరకు నేను ప్రార్థన చేయాలని చెప్పి ఉద్దేశపెడుతున్నా. సిగ్గుపడకుండా నీ కొరకు యేసు ప్రభు వారు సిగ్గుపడలేదు.
కలవరి శిలువలో ఆయన దెబ్బలు తినడానికి సిగ్గుపడలేదు, కొరడా దెబ్బలు తినడానికి సిగ్గుపడలేదు, ఆయన మరణం చెందడానికి సిగ్గుపడలేదు, ఆయన నోటి మీద ఉమ్మేయించుకుంటానికి, ముఖం మీద ఉమ్మేయించుకుంటానికి సిగ్గుపడలేదు ఆయన. నువ్వెందుకు సిగ్గుపడతావు? నీ కొరకు ప్రార్థన చేయాలని చెప్పి ఉద్దేశపెడుతున్నాను. అందరు లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభునందు పిల్లరా, అందరూ కూడా లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకో. నా కొరకు విజ్ఞాపన చేస్తున్న నా ప్రభువా, నా పాపము నుంచి నాకు విడుదల కలిగించయ్యా. నీ మాట నేను నమ్ముతున్నాను నాయన. ఆరోహణమై వెళ్ళి నా కొరకు విజ్ఞాపన చేస్తున్న ప్రభువా, నా కుటుంబం కొరకు విజ్ఞాపన చేస్తున్న ప్రభువా, నా బిడ్డల కొరకు విజ్ఞాపన చేస్తున్న ప్రభువా, నా పశువుల కొరకు, నా వ్యాపారం కొరకు, నా విద్య కొరకు, నా ఉద్యోగం కొరకు, నా ఆరోగ్యం కొరకు విజ్ఞాపన చేస్తున్న ప్రభువా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతులు చెల్లించండి ప్రభుకి. క్షమించు నాయన, క్షమించు నాయన, నన్ను క్షమించు నాయన. నిన్ను అంగీకరిస్తున్నాను, నిన్ను ఒప్పుకుంటున్నాను ప్రభు. నా హృదయంలోకి రా నాయన. నాయనా, నీవు నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. ఆయన గొప్ప సత్యాన్ని నాకు నేర్పించే వందనాలు నాయన. తండ్రి అయినటువంటి సౌలుతో యోనాతాను ఏ విధంగా దావీదుని గురించి, స్నేహితుడి గురించి వాదన చేస్తున్నాడు. పరమ స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు యేసు ప్రభు నిన్ను గురించి, నన్ను గురించి విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రితో. ప్రభువా, నా కొరకు విజ్ఞాపన చేస్తున్న నా ప్రభువా, నీకు స్తోత్రం నాయన. నాకు విడుదల కలిగించు, పాపం నుంచి, వ్యాధి నుంచి విడుదల కలిగించు, సమస్య నుంచి విడుదల కలిగించు, అప్పుల నుంచి విడుదల కలిగించు, నిరుద్యోగం నుంచి విడుదల కలిగించు. ప్రభువా, కృప చూపి సహాయం చేయండి. రేపు ఎల్లుండి కూడా జరగనైనటువంటి సభల్లో నీ దాసులను వాడుకొని నీ చిత్తాన్ని మాకు బహాటంగా తెలియచేసి మా హృదయమును నీ కొరకు సమర్పించబడలాగున కృప చూపి సహాయం చేయండి. యేసునామమున అడుగుచున్నాను లోకమందున్న మా తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క నిత్య సహవాసము, ఆదరణ, కాపుదల మనందరికీ తోడయ్యుండి ఆశీర్వదించి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి ప్రభువును విశ్వసించి మన హృదయములో చేర్చుకొని శేష జీవితం ఆయన కొరకు నమ్మకంగా జీవించినట్లు ఆయన కృప మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రభుపేట మీ అందరికీ